సో హలో ఎవ్రీవన్. ఎస్, సో ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయి ఏంటి అనేది కాన్సెప్ట్ వైజ్ మనం ఒకసారి చూసేద్దాం. సో మనకి తొందరలో ఏఎల్పి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో లాస్ట్ మూమెంట్లో మనం ఎక్కువగా ప్రియారిటీగా మనం ఫోకస్గా ఏ కాన్సెప్ట్స్ మీద బయాలజీ నుంచి మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో బేసికలీ ఏంటంటే మీకు సిలబస్లో జనరల్ సైన్స్ గురించి 20 మార్క్స్ మెన్షన్ చేశారు. అందులో సో బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ఎక్కువ క్వశ్చన్స్ మనకి బయాలజీ నుంచి వచ్చే స్కోప్ ఉంటుంది. సో ఎనీవేస్ మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం, ఓకేనా? ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి ఏంటి అని. ఎస్, సో ది డాష్ ఈజ్ ద లార్జెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ ఛాంబర్ ఇన్ ఏ హ్యూమన్ హార్ట్. డాష్ అనేది మానవ హృదయంలో అతిపెద్ద మరియు బలమైన గది. సో ఇది రక్త ప్రసరణ వ్యవస్థ లేదా బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. సో మోస్ట్లీ మనకు ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో, సో నాట్ ఓన్లీ ఆర్ఆర్బి, మోస్ట్లీ అన్ని ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ మీద మనం క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయంటే లెఫ్ట్ వెంట్రికల్ అండ్ రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్, లెఫ్ట్ ఆట్రియం, రైట్ ఆట్రియం, కుడి జఠరిక, ఎడమ జఠరిక, ఎడమ కర్ణిక, కుడి కర్ణిక, ఇట్లా 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సో మనం బ్లడ్ సర్క్యులేషన్ గురించి చెప్పేటప్పుడు ఎప్పుడూ ఒక చిన్న మన చిత్రపటం ఒకటి ఉంది కదా. సో ఏంటది? సో ఇలా ఫస్ట్ హార్ట్లో 4 ఛాంబర్స్ అనేవి ఇలా ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ లైక్ 4 ఛాంబర్స్ హార్ట్. కింద మనకి ఏముంటాయి? బాడీ పార్ట్స్ ఉంటాయి. పైన వచ్చేసి మనకి లంగ్స్ ఉంటాయి. ఓకే, కింద బాడీ పార్ట్స్, పైన లంగ్స్ ఉంటాయి. సో హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. ఏంటి ఆ 4 ఛాంబర్స్ అంటే దిస్ ఈజ్ లైక్ రైట్ ఆట్రియం అంటే కుడి కర్ణిక అంటారు తెలుగులో. దిస్ ఈజ్ లెఫ్ట్ ఆట్రియం అంటే ఎడమ కర్ణిక అని అంటారు. దీన్ని రైట్ వెంట్రికల్ అంటే కుడి జఠరిక అని అంటారు. దీన్ని లెఫ్ట్ వెంట్రికల్ ఎడమ జఠరిక అని పిలుస్తారు. సో ఇనీషియల్గా బాడీ పార్ట్స్లో కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది. ఈ ఆమ్లజని రహిత రక్తం బాడీ పార్ట్స్ నుంచి ఫస్ట్ హార్ట్లోని ఏ ఛాంబర్కి వెళ్తుంది అని అంటే రైట్ ఆట్రియాలోకి వెళ్తుంది. రైట్ ఆట్రియా నుంచి తర్వాత రైట్ వెంట్రికల్కి వస్తుంది. రైట్ వెంట్రికల్ ద్వారా లంగ్స్కి ఈ బ్లడ్ అనేది వెళ్తుంది. సో లంగ్స్లో కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో కలిసి దేనిగా మారుతుంది అని అంటే ఆక్సీ హిమోగ్లోబిన్గా మారుతుంది. ఆక్సీ హిమోగ్లోబిన్ ఎప్పుడు ఏ కలర్లో ఉంటుందంటే రెడ్ కలర్లో ఉంటుంది. సో ఈ ఆక్సీ హిమోగ్లోబిన్ ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ ఆట్రియాకి వస్తుంది. లెఫ్ట్ ఆట్రియా నుంచి లెఫ్ట్ వెంట్రికల్కి వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ బాడీ పార్ట్స్కి వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ మొత్తం ఆక్సీ హిమోగ్లోబిన్, రైట్ సైడ్ మొత్తం కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఉంటుంది. సో రైట్ సైడ్ ఉండే ఆక్సీ హిమోగ్లోబిన్ ఆల్వేస్ రెడ్ కలర్లోనే ఉండాలి. సో లెఫ్ట్ సైడ్ ఉండేది, రైట్ సైడ్ ఉండే కార్బాక్సీ హిమోగ్లోబిన్ మాత్రం బ్లూ కలర్లో చూపిస్తాం. సో అయితే ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటి? లార్జెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ ఛాంబర్ ఏది? హృదయంలో అతి పెద్ద మరియు బలమైన గది ఏది అని అడుగుతున్నాడు. అతిపెద్ద బలమైన గది. సో యాక్చువల్లీ ఇక్కడ 4 గదులు ఉన్నాయి కదండి. ఈ 4 గదిలో లెఫ్ట్ వెంట్రికల్ అని అంటే ఎడమ జఠరిక. ఎడమ జఠరిక అనేది అతిపెద్ద బలమైన గది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఛాంబర్స్లో ఏమవుతుంది? బ్లడ్ సర్క్యులేషన్ ఒక ఛాంబర్ నుంచి ఇంకో ఛాంబర్కి వెళ్తుంది. కానీ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి రక్తం అనేది బాడీ పార్ట్స్కి రావాలి. బాడీ పార్ట్స్ అంటే మన బాడీలో 1 పార్ట్ 2 పార్ట్స్ లేవు కదా. మన బాడీలో ఉండే ఎంటైర్ పార్ట్స్, ఓకే, లైక్ బ్రెయిన్, స్పైనల్ కార్డ్, బోన్స్ కావచ్చు, లేకపోతే మజిల్, ఆర్గాన్స్, ఎవ్రీథింగ్, గ్లాండ్స్, లివర్, ప్యాంక్రియాస్, హార్ట్, లంగ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో వీ కెన్ కన్సిడర్ ఆల్ ఆర్గన్స్ అండ్ ఆల్ గ్లాండ్స్ ఇన్ ద బాడీ. సో వాటినే మనం బాడీ పార్ట్స్ అనేసి పిలుస్తాం. మరి బాడీ పార్ట్స్కి యాక్యురేట్గా ఒకేసారి ఆన్ టైము బ్లడ్ అనేది సర్క్యులేట్ చేయాలి, పంప్ చేయాలి యాక్చువల్లీ. సో బ్లడ్ని పంప్ చేయాలనంటే ఒక సర్టెన్ ప్రెషర్ తోటి ఫోర్స్ఫుల్గా బ్లడ్ని వదలాలి. అందుకే దాన్ని బలమైనది అని అంటాం. ఓకే, అట్ ది సేమ్ టైం లార్జెస్ట్ అని ఎందుకు అంటామంటే పెద్దది. ఇది బాడీ పార్ట్స్కి సరిపడా బ్లడ్ని పంపించాలి అని అంటే సో ఇందులో ఎక్కువ బ్లడ్ అనేది కంపల్సరీ కూడా స్టోర్ ఉండాలి. అందుకే సైజులో పెద్దది ప్లస్ బలమైంది అనేసి మనం దీన్ని పిలుస్తామన్నమాట. సో లెఫ్ట్ వెంట్రికల్, సో ఎడమ జఠరిక అనేది అతి పెద్దది మరియు బలమైంది అని పిలుస్తాం. ఇప్పుడు గుండె బాడీ పార్ట్స్కి బ్లడ్ పంప్ చేయడాన్ని సిస్టోల్ ప్రెషర్ అని పిలుస్తారు. ఓకే, బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ కలెక్ట్ చేసుకోవడాన్ని డయాస్టోల్ ప్రెషర్ అని పిలుస్తారు. డయాస్టోల్. ఇప్పుడు మీకు తెలుసు కదా, బీపీ మనకి 120/80 mm/Hg బీపీ ఉంటుంది.
సో ఇక్కడ 120 మీన్స్ సిస్టోల్ ప్రెషర్, 80 మీన్స్ డయాస్టోల్ ప్రెషర్. సో మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, ఎందుకు సిస్టోల్ డయాస్టోల్ సేమ్ లేవు, సిస్టోల్ ఎందుకు 120 ఉంది, డయాస్టోల్ ఎందుకు 80 ఉంది, ఎందుకు సిస్టోల్ ప్రెషర్ డయాస్టోల్ కంటే ఎక్కువ ఉంది అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఎందుకు ఎక్కువ ఉంటుంది అని అంటే, ఇప్పుడు బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ బ్లడ్ కలెక్ట్ చేసేటప్పుడు లో ప్రెషర్ తోటి కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే బాడీ పార్ట్స్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ నుంచి బ్లడ్ అనేది కొంచెం స్లో ప్రాసెస్ అయినా సరే స్లోగానే తీసుకుంటుంది. కానీ బాడీ పార్ట్స్కి బ్లడ్ పంపు చేసేటప్పుడు మాత్రం ఒక సర్టెన్ ప్రెషర్ తోటి వదులుతుంది. ఎందుకంటే బాడీ పార్ట్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి బ్లడ్ అనేది యాక్యురేట్గా ఒకేసారి వెళ్ళాలన్నమాట. ఓకేనా? అంతేగాని లంగ్స్కి పంపించి 2 నిమిషాలు ఆగి, కిడ్నీకి పంపించి 3 నిమిషాలు పండుకొని, తర్వాత లివర్కి ఇచ్చి 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని అలా చేయదు. ఎవ్రీ సెల్కి ఒకేసారి బ్లడ్ పంప్ అనేది జరగాలి. అందుకే ఒక సర్టెన్ ఫోర్స్ తోటి వదులుతుంది అనమాట. అందుకే సిస్టోల్ ప్రెషర్ ఎక్కువ. సిస్టోల్ ప్రెషర్ 120 అండ్ డయాస్టోల్ ప్రెషర్ 80. సిస్టోల్ ప్రెషర్ జరగాలంటే 0.3 సెకండ్స్ టైం పడుతుంది, డయాస్టోల్ జరగాలి అంటే 0.5 సెకండ్స్ టైం పడుతుంది. సో టోటల్గా 0.5 + 3 కలిపి ఒక హార్ట్ స్ట్రోక్ జరగాలని అంటే 0.8 సెకండ్స్ టైం పడుతుంది అనమాట. అంటే ఒకసారి హార్ట్ ముడుచుకొని విడుచుకోవాలంటే, లబ్ డబ్ సౌండ్ రావాలంటే, కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరగాలి అని అంటే సో 0.8 సెకండ్స్ ఆఫ్ టైం అనేది పడుతుంది. ఓకేనా? సో పర్ మినిట్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్లో 72 స్ట్రోక్స్ వస్తాయి. ఒక స్ట్రోక్కి బాడీ పార్ట్స్కి ఎంత ml బ్లడ్ వస్తుంది అంటే 70 ml బ్లడ్ ఒక స్ట్రోక్ వస్తుంది. అలాంటిది పర్ మినిట్ 72 స్ట్రోక్స్ జరుగుతాయి. మరి పర్ మినిట్ 72 జరిగితే పర్ మినిట్కి ఎంత ml బ్లడ్ బాడీ పార్ట్స్కి వస్తుంది అని అంటే 72 × 70 = 5040 ml ఆఫ్ గుడ్ బ్లడ్ సో పర్ మినిట్కి మన బాడీ పార్ట్స్ రిసీవ్ చేసుకుంటుంది. దీన్నే స్ట్రోక్ వాల్యూమ్ అనేసి మనం పిలుస్తాం అన్నమాట. ఓకేనా? సో కాబట్టి లెఫ్ట్ వెంట్రికల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇక్కడ రైట్ ఆట్రియంలో ఫస్ట్ బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ వెళ్ళేది ఎక్కడికి అంటే రైట్ ఆట్రియంలోకి. సో రైట్ ఆట్రియంలో ఒక నోడ్ ఉంటుందండి, ఇంపార్టెంట్ ఇది. దాన్నే సైనో ఆట్రియల్ నోడ్ అని పిలుస్తారు. ఓకే, సైనో ఆట్రియల్ నోడ్ అని అంటాం. సో రైట్ ఆట్రియంలో ఉండే ఒక నోడ్ని సైనో ఆట్రియల్ నోడ్ అంటాం. బ్లడ్ ఫస్ట్ ఈ ఛాంబర్లోకి వస్తుంది, పల్స్ కూడా ఇక్కడే జనరేట్ అవుతుంది అనమాట ఫస్ట్. ఓకేనా? దట్ ఈస్ సైనో ఆట్రియల్ నోడ్. రైట్ ఆట్రియాకి రైట్ వెంట్రికల్కి మధ్యలో ఇక్కడ ఆట్రియో వెంట్రికల్ నోడ్ అని ఒకటి ఉంటుంది. ఆట్రియో వెంట్రికల్ నోడ్, ఈ నోడ్స్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఆట్రియో వెంట్రికల్ నోడ్ ఒకటి అండ్ సైనో ఆట్రియల్ నోడ్ ఒకటి. ఓకే, సో దట్ ఈస్ లెఫ్ట్ వెంట్రికల్. ఓకే, సో అది మనకి ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ఈస్ కరెక్ట్? కృత్రిమ గర్భధారణకు సంబంధించిన క్రింది వాక్యాలలో సరైనది ఏది? ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద బాడీ వయా ఎ టెస్ట్ ట్యూబ్. ఇందులో పరీక్ష నాళిక ద్వారా శరీరంలో ఫలదీకరణ జరుగుతుంది. ఇట్ ఇన్వాల్వ్స్ ద ఫర్టిలైజేషన్ ఆఫ్ ద జైగోట్. సంయోగ బీజం యొక్క ఫలదీకరణాన్ని కలిగి ఉంటుంది. ఇట్ ఓవమ్ ఈస్ ఫర్టిలైజ్డ్ విత్ ద స్పర్మ్ అవుట్ సైడ్ ద బాడీ ఆఫ్ ద ఉమెన్. ఇందులో స్త్రీల శరీరం వెలుపల శుక్రకణంతో అండం ఫలదీకరణం చెందుతుంది. ఫర్టిలైజేషన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ టేక్స్ ప్లేస్ అట్ 40 degrees సెంటిగ్రేడ్. ఇందులో మగ మరియు ఆడ బీజాల యొక్క ఫలదీకరణ 40 degrees సెంటిగ్రేడ్ వద్ద జరుగుతుంది అని అన్నారు కదా. సో సి ద కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ దీన్నే ఐవీఎఫ్ అని పిలుస్తాం. సో బయట మనకు ఐవీఎఫ్ సెంటర్స్ చూసుంటారు కదా, ఐవీఎఫ్ సెంటర్స్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్ అనమాట. ఎవరు ఫస్ట్ బేసిక్గా ఐవీఎఫ్ సెంటర్స్ని ఎవరు అప్రోచ్ అవుతారు అసలు అని అంటే, సరే పిల్లలు పుట్టని వాళ్ళు. పిల్లలు ఎందుకు పుట్టరు అని అంటే, ఎందుకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ జరగదు అని అంటే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ రీజన్స్ అండి. కొంతమందికి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, ఉమెన్లో కానీ మెన్లో కానీ. ఎవరిలో హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి, ఇప్పుడు ఫర్టిలైజేషన్ జరగాలంటే స్పోమ్ ఎగ్ ఫ్యూజ్ అయితేనే ఫర్టిలైజేషన్ జరుగుతుంది. అంటే స్పోమ్లో క్వాలిటీ లేకున్నా ఎగ్గులో క్వాలిటీ లేకున్నా ఫర్టిలైజేషన్ జరగదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్లో హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే ప్రాపర్ మెన్స్ట్రేషన్ సైకిల్స్ జరగవు. సో ప్రాపర్గా ఎగ్ రిలీజ్ అవ్వదు. ఒకవేళ అయినా ఎగ్గులో మెచ్యూరిటీ ఉండదు. లేకపోతే కొన్ని ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఫర్టిలైజేషన్ జరిగినా ఒకసారి పిండ ప్రతిష్టాపన ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అనేది జరగదు, మాటిమాటికి అబార్షన్స్ అవుతూ ఉంటాయి, అది కూడా జరగచ్చు. మెన్లో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండొచ్చు, స్పర్మ్ మెచ్యూరిటీ లేకుండా ఉండొచ్చు, సెమిన్ ప్రొడక్షన్ తక్కువ ఉండొచ్చు. సో ఇలా వగైరా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సో వీళ్ళకి ఏమవుద్ది, క్వాలిటీలెస్ జైగోట్స్ ఫామ్ అవ్వడం, క్వాలిటీలెస్ పిల్లలు పుట్టడం,
అంటే పుట్టుకతోనే హ్యాండిక్యాప్డ్ పుట్టడం ఇలాగా, లేదా పిల్లలే పుట్టకపోవడం, లేదా ఫర్టిలైజేషన్ జరగకపోవడం, ఇలాంటివి చాలా మందిలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వాళ్ళంతా ఐవీఎఫ్ సెంటర్లకు వెళ్తారు. ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఎలా జరుగుతుందంటే ఒక టెస్ట్ ట్యూబ్ని తీసుకుంటారు. టెస్ట్ ట్యూబ్ అంటే టెస్ట్ ట్యూబ్ కాదు, వన్ ఎక్విప్మెంట్ అనమాట, ఒక కంటైనర్ తీసుకుంటారు. తీసుకొని ఇందులో మెన్ను నుంచి ఏం చేస్తారంటే స్పోమ్ కలెక్ట్ చేస్తారు. ఒక క్వాలిటీ స్పోమ్ని కలెక్ట్ చేస్తారు. సో స్పోమ్ కలెక్ట్ చేయడం ఇట్స్ అ వెరీ ఈజీ. మీకు తెలుసు స్పోమ్ జస్ట్ మనం టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడ్యూస్ అయితే లోపల, సో ఇమీడియట్గా సెక్షువల్ డిజైర్స్ వచ్చిన తర్వాత మనం స్పోమ్ని ఈజీగా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, స్పోమ్ అనేది ఈజీగానే కలెక్ట్ చేస్తారు. ఇంకా పోతే నెక్స్ట్ వచ్చి ఎగ్ను కూడా కలెక్ట్ చేయాలి. అయితే ఎగ్ కలెక్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడు స్పామ్ని ఎప్పుడు పడితే అప్పుడు కలెక్ట్ చేయొచ్చు, బట్ ఎగ్ని ఎప్పుడు పడితే అప్పుడు మనం కలెక్ట్ చేయలేం. సో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎగ్ని కలెక్ట్ చేయడానికి. ఏంటి ఆ ప్రాసెస్? సో నేను కంటెంట్ క్లాసెస్ చెప్పేటప్పుడు మీరు చదువుకొని ఉంటారు. సో బేసిక్గా ఉమెన్ మెన్స్ట్రుయేషన్ సైకిల్ జరగాలి. మెన్స్ట్రుయేషన్ సైకిల్లో 2 సైకిల్స్ ఉంటాయి. ప్రొలిఫరేటరీ స్టేజ్, సెక్రెటరీ స్టేజ్ అని 2 స్టేజెస్ ఉంటాయి. ప్రొలిఫరేటరీ స్టేజ్ 1 to 14 days, సెక్రెటరీ స్టేజ్ 14 to 16 days. 14 to 16 days ఆఫ్ సెక్రెటరీ స్టేజ్లో ఎగ్ అనేది ఓవరీస్ నుంచి ఫాలోపియన్ ట్యూబ్లోకి రిలీజ్ అవుతుంది. దట్ ఈజ్ మెచ్యూర్డ్ ఎగ్. ఓకే, మెన్స్ట్రుయేషన్ సైకిల్ జరిగిన 14 to 16 days లోపల, అంటే ఈ 3-4 daysలోనే ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ 3-4 daysలోనే వెయిట్ చేసి మనం ఎగ్ని బయట కలెక్ట్ చేయాలి. అంటే ఫాలోపియన్ ట్యూబ్ అంటే ఎలా ఉంటుంది? ఓకే, ఇక్కడ ఓవరీస్, దిస్ ఈజ్ లైక్ ఫాలోపియన్ ట్యూబ్. ఓకే, ఇది ఫాలోపియన్ ట్యూబ్. ఈ ఫాలోపియన్ ట్యూబ్లోకి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఒక ఎక్విప్మెంట్ని ఇన్సర్ట్ చేసి ఎగ్ని బయట కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ స్పర్మ్ ఎగ్ రెండు కలిసి ఫర్టిలైజేషన్ జరిపిస్తారు. ఇక్కడ నుంచి తీసిన ఎగ్ని టెస్ట్ ట్యూబ్లో ఉంచి అప్పుడు ఏమవుతుంది? ఈ రెండు కలిసి ఫర్టిలైజేషన్ జరిగి ఒక జైగోట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, జైగోట్. ఈ జైగోట్ ఒక 4 to 5 days టెస్ట్ ట్యూబ్లోనే అబ్జర్వేషన్లో ఉంచుతారు. ఎందుకంటే జైగోట్లో ఒకటే సెల్ ఉంటుంది, సింగిల్ సెల్. ఈ సెల్ డివిజన్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత దీంట్లో ఎంబ్రియో అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, దీంట్లో ఏం ఫార్మేషన్ జరుగుతుంది? ఎంబ్రియో. ఎంబ్రియోలో మనకి 4 or 5 cells ఉంటాయి. ఇప్పుడు జైగోట్ ఎంబ్రియోగా కన్వర్ట్ అయితేనే నువ్వు చేసిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది, లేకపోతే ఇట్స్ ఫ్లాప్ అని అంటాం. ఇది సక్సెస్ అయిన తర్వాత, ఎంబ్రియో సక్సెస్ అయిన తర్వాత ఈ ఎంబ్రియోని ఒక ఎక్విప్మెంట్ దగ్గర ఎక్విప్మెంట్ త్రూ కలెక్ట్ చేసి ఫీమేల్ యూటరస్ ఉంది కదా, గర్భాశయం, యూటరస్లోకి అటాచ్ చేస్తారు. దీన్నే ఇంప్లాంటేషన్ అనేసి పిలుస్తారు. ఏ ఉమెన్ నుంచి ఎగ్గు కలెక్ట్ చేశారో అదే ఉమెన్ స్టమక్ అంటే యూటరస్లోకి ఇన్సర్ట్ చేస్తే దట్ ఈస్ లైక్ నార్మల్ థింగ్. అలా కాకుండా వేరే మదర్ యూటరస్లోకి ఇన్సర్ట్ చేశారనుకో, అంటే ఇంప్లాంటేషన్ చేశారనుకో, దట్ ఈస్ సరోగసీ అనమాట. ఓకేనా, ఇప్పుడు మన ఇండియాలో సరోగసీ ఈజ్ లీగల్, టెస్ట్ ట్యూబ్ ఐవీఎఫ్ ఈజ్ ఆల్సో లీగల్. ఓకే, సరోగసీ ఎవరు చేస్తారు? సో డ్యూ టు సమ్ ప్రెగ్నెన్సీ క్యారీ చేయలేని వాళ్ళు, సమ్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు సరోగసీని అప్రోచ్ అవుతారు. ఇక వేరే రీజన్స్ వల్ల కూడా సరోగసీని అప్రోచ్ అవ్వచ్చు, అది వాళ్ళ ఇష్టం. అది ఎందుకంటే అది లీగల్ కాబట్టి. సో అట్లా అనమాట. ఓకే, దట్ ఈస్ లైక్ ఇది ఇన్విట్రో ఫర్టిలైజేషన్ యాక్చువల్లీ. అంటే ఇక్కడ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ మీన్స్ ద ఓవమ్ ఈస్ ఫర్టిలైజ్డ్ విత్ ద స్పర్మ్ అవుట్ సైడ్ ద బాడీ ఆఫ్ ద ఉమెన్. సో ఉమెన్ బాడీ బయట స్పర్మ్ ఎగ్గుతో కలిసి ఫర్టిలైజేషన్ జరిగి ఒక కొత్త జైగోట్ని ఫార్మేషన్ చేస్తే దాన్ని మనం ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అనేసి పిలుస్తారనమాట. ఓకేనా, స్త్రీల శరీరం వెలుపల శుక్రకణంతో అండం ఫలదీకరణం చెందించబడుతుంది. లోపల ఎందుకు జరగదు అని అంటే లోపల జరిగే అనుకూల పరిస్థితులు లేనప్పుడే మనం బయట చేస్తాం అనమాట. ఓకేనా, ఎస్, పరీక్ష నాళిక ద్వారానే పరీక్ష నాళికల్లోనే ఫలదీకరణం జరుగుతుంది, కానీ కాన్సెప్ట్ అది కాదు. కాన్సెప్ట్ ఏంది? ఉమెన్లో కాకుండా ఉమెన్ బయట ఫలదీకరణం చేయాలి. ఇక్కడ మనకి ఫర్టిలైజేషన్లో 2 types ఆఫ్ ఫర్టిలైజేషన్ ఉంటుందండి. వన్ ఈజ్ లైక్ వివిపారస్ ఫర్టిలైజేషన్ అండ్ ఓవిపారస్ ఫర్టిలైజేషన్. వివి అంటే శిశోత్పాదకాలు అంటారు, తెలుగులో ఏమంటారు? శిశోత్పాదకాలు అని పిలుస్తాము. ఓవిపారస్ అంటే అండోత్పాదకాలు అని పిలుస్తారు. అంటే గుడ్లు పెట్టి పిల్లలు చేసే వాటిని అండోత్పాదకాలు అంటారు. డైరెక్ట్గా పిల్లలకి లైవ్ బర్త్ ఇచ్చే వాటిని శిశోత్పాదకాలు లేదా వివిపారస్ అని అంటారు. ఫర్టిలైజేషన్ కూడా 2 types ఉంటుంది, ఎక్స్ట్రా ఫర్టిలైజేషన్, ఇంట్రా ఫర్టిలైజేషన్. ఇంట్రా ఫర్టిలైజేషన్ అంటే ఫీమేల్ బాడీ లోపల ఫర్టిలైజేషన్ జరిగితే అది ఇంట్రా ఫర్టిలైజేషన్. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మమ్మల్స్ అన్నిట్లో కూడా ఫీమేల్ బాడీ లోపలే ఫర్టిలైజేషన్ జరుగుతుంది, ఈవెన్ బర్డ్స్ కూడా. ఎక్స్ట్రా ఫర్టిలైజేషన్ అంటే ఫీమేల్ బాడీ బయట ఫర్టిలైజేషన్ జరిగితే దాన్ని ఎక్స్ట్రా ఫర్టిలైజేషన్ అంటారు. మోస్ట్లీ ఎక్స్ట్రా ఫర్టిలైజేషన్ వీల్ అబ్జర్వ్డ్ ఇన్
ఫిషెస్లో ఇంకా ఫ్రాగ్స్ ఉంటాయి కదా, ఫిషెస్లో మనం ఎక్స్ట్రా ఫర్టిలైజేషన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, దాన్ని బేస్ చేసుకొని కూడా 2 ఉంటాయి. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ వన్. డన్. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇన్ యాన్ ఎగ్ లేయింగ్ మమ్మల్? క్రింది వాటిలో ఏది గుడ్డు పెట్టే క్షీరదం? ఇప్పుడు మమ్మల్స్ అంటే ఏంటి, క్షీరదాలు అంటే ఏంటి? సో హూ ఆర్ ప్రొడ్యూసింగ్ ద మిల్క్, ఓకే, టు ఫీడ్ దేర్ చిల్డ్రన్, దోస్ ఆర్ లైక్ మమ్మల్స్ అని అనుకుంటాం. దే డూ హ్యావ్ లైక్ మమరీ గ్లాండ్స్ కదా, మమరీ గ్లాండ్స్ సెకండరీ సెక్షువల్ గ్లాండ్స్ అవి యాక్చువల్లీ. అంటే పిల్లల్ని పాలిచ్చి పెంచే జంతువులన్నింటినీ కూడా క్షీరదాలు అని పిలుస్తారు. సో ఇప్పుడు పిల్లల్ని పాలిచ్చి పెంచే జంతువులు పిల్లల్ని డైరెక్ట్గా కంటాయి, గుడ్లు పెట్టి కనవు, డైరెక్ట్ కంటాయి, అంటే శిశోత్పాదకాలు లేదా వివిపారస్. అలా కాకుండా గుడ్లు పెట్టి కనే వాటిని అండోత్పాదకాలు అని పిలుస్తారు, ఓవిపారస్. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, వివిపారస్ అంటే గుడ్లు పెట్టి పిల్లలు చేసేవి, పిల్లల్ని డైరెక్ట్గా లైవ్ బర్త్ ఇచ్చేవి. ఓవిపారస్ అంటే ఓవియోల్ అంటే ఎగ్ కదా, అండోత్పాదకాలు. ఇవి గుడ్లు పెట్టి పిల్లలు చేస్తే, ఇవి డైరెక్ట్గా పిల్లలు చేస్తాయి. మూడో టైపు, సో వివిపారస్ అనిమల్స్ కూడా ఉంటాయి. ఓకేనా, వివిపారస్ అనిమల్స్ ఉంటాయి, అంటే గుడ్లు పెట్టి పిల్లలు చేస్తాయి, కానీ పిల్లల్ని పాలిచ్చి పెంచుతాయి. అర్థమైందా? గుడ్లు పెట్టి పిల్లలు చేస్తాయి, కానీ పిల్లల్ని పాలిచ్చి పెంచుతాయి. 2 లక్షణాలు ఉంటాయి. అది ఏంటిది అని ఇక్కడ అడిగాడు. ఎగ్ లేయింగ్ మమ్మల్ అంటే పాలిచ్చి పెంచుతుంది, కానీ పిల్లల్ని మాత్రం గుడ్లు పెట్టి కంటది. ఆ అనిమల్ ఏది అని ఇక్కడ మీకు అడిగింది. సో ఆప్షన్ వచ్చి డక్ బిల్డ్ ప్లాటిపస్. సో డక్ బిల్డ్ ప్లాటిపస్ అనే అనిమల్ పిల్లలకి గుడ్లు పెట్టి పిల్లల్ని కంటది, పొదిగి పిల్లల్ని కంటది, కన్న తర్వాత పాలిచ్చి పెంచుతుంది. ఓకేనా, అలాగే దీంతో పాటు ఎకిడ్నా అని ఇంకొక అనిమల్ ఉంటుందండి. సో ఎకిడ్నా ఇది చూడడానికి బర్డ్ లాగా ఉంటుంది, కింద చిన్న చిన్న ఇన్సెక్ట్స్ తిని పెరుగుతూ ఉంటుంది. ఇది కూడా పిల్లల్ని డైరెక్ట్గా లైవ్ బర్త్ ఇస్తుంది, కానీ పాలిచ్చి పెంచుతుంది అనమాట. ఓకే, దట్ ఈజ్ లైక్ ఎకిడ్నా. ఇంకా పోతే నెక్స్ట్ బ్యాట్ ఈజ్ లైక్ ఫ్లయింగ్ మమ్మల్. ఓకే, బ్యాట్ అనేది ఫ్లయింగ్ మమ్మల్, ఎగిరే క్షీరదం అనేసి పిలుస్తారు దీన్ని, డైరెక్ట్గా లైవ్ బర్త్ ఇస్తుంది పిల్లలకి. సాలమాండర్ ఇది ఒక రెప్టైల్ అండి. సాలమాండర్ అంటే తెలుసు కదా, ఊసరవిల్లి లాగా ఉంటుంది, అదొక సరీసృపం, ఇది కూడా గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుంది. అండ్ పెంగ్విన్ పక్షులు కూడా గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేస్తాయి. ఆ 3 కూడా ఇదేమో డైరెక్ట్ వివిపారస్, ఇవి 2 ఓవుపారస్, అది వివిపారస్కి ఎగ్జాంపుల్. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ డిసీజ్ విత్ దేర్ రెస్పెక్టివ్ టెస్ట్. సో క్రింది వ్యాధిని వాటి సంబంధిత నిర్ధారణ పరీక్షల్లో జతపరచండి అన్నారు. సో అక్కడ డిసీజెస్ అండ్ ఇక్కడ డిసీజెస్ ప్లస్ వాటి కన్ఫర్మేషన్ డయాగ్నోసిస్ టెస్ట్లు ఉన్నాయి కదా. ఒకసారి చూద్దాం. డిసీజెస్ ఎయిడ్స్, టైఫాయిడ్, ట్యూబర్క్యులోసిస్, కాలాజర్, 4 టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయి. అండ్ వాటి టెస్ట్లు ఉన్నాయి ఇక్కడ. టెస్ట్లు అంటే డయాగ్నోసిస్ టెస్ట్ లేదా కన్ఫర్మేషన్ టెస్ట్ అనేసి పిలుస్తారు. సో దేనికి ఏది కన్ఫర్మేషన్ టెస్ట్? ఎయిడ్స్కి కన్ఫర్మేషన్ టెస్ట్ ఏంటంటే వెస్టర్న్ బ్లాస్ట్ టెస్ట్. సో బేసిక్గా ఎయిడ్స్ అనేది ఒక వైరల్ డిసీజ్. ఏ వైరస్ వల్ల ఎయిడ్స్ వస్తుంది అని అంటే, సో ఎయిడ్స్ ఏ వైరస్ వల్ల వస్తుంది? రిట్రోవైరస్ ఆర్ హెచ్ఐవి వైరస్. రిట్రోవైరస్ ఆర్ హెచ్ఐవి వైరస్ వల్ల ఎయిడ్స్ వస్తుంది. ఎయిడ్స్కి మనకు బేసిక్గా 3 టెస్ట్లు ఉంటాయండి. ఒకటి ఎలిజా టెస్ట్. ఎలిజా అంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అస్సే అంటాం. ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అస్సే, అది ఎలిజా. తర్వాత ఇంకొకటి వెస్టర్న్ బ్లాస్ట్ టెస్ట్. ఇది కాకుండా ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా ఉంటుంది. సో రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ పొలిమరేస్ చైన్ రియాక్షన్ అంటాం. రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ పొలిమరేస్ చైన్ రియాక్షన్, ఈ 3 టెస్ట్లు కన్ఫర్మేషన్ టెస్ట్లు ఎయిడ్స్కి. ఆర్టీపీసీఆర్ ఈజ్ యాక్యురేట్ టెస్ట్, 24 అవర్స్లో రిజల్ట్ వస్తుంది. కానీ వెస్టర్న్ బ్లాస్ట్ టెస్ట్, ఎలిజా టెస్ట్ మాత్రం దీని రిజల్ట్ రావాలంటే మోస్ట్లీ మనము 7 days 10 days అండ్ 7 days to 10 days వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అందులో కూడా యాక్యురేట్ రిజల్ట్స్ అంత రావు. ఆర్టీపీసీఆర్లోనే రిజల్ట్స్ మంచిగా వస్తాయి. సో బేసిక్గా ఆర్టీపీసీఆర్ టెస్ట్లు వేటికి చేస్తారంటే, మనకు ఏ వైరస్ అయితే ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఉన్న వైరసెస్ వల్ల డిసీజెస్ ఏమొచ్చినా ఆ వైరసెస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఆర్టీపీసీఆర్ టెస్ట్లు చేస్తాం. ఇప్పుడు కోవిడ్కి కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసాం, ఎందుకంటే కరోనా వైరస్ జెనెటిక్ మెటీరియల్ ఆర్ఎన్ఏ కాబట్టి ఆర్టీపీసీఆర్ చేసాం.
అలాగే ఎయిడ్స్, ఎబోలా, నిఫా, జికా వీటన్నిటికీ ఆర్టీపీసీఆర్ చేయొచ్చు. ఎందుకంటే ఆ వైరస్లలో ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో కాబట్టి వెస్టర్న్ బ్లాస్ట్ ఈస్ కరెక్ట్ వన్. ఇంకా ఎయిడ్స్కి మెడిసిన్ వ్యాక్సిన్ రెండు లేవండి. సో జిడోవుడిన్, అజిడోవుడిన్ అనే 2 మెడిసిన్స్ ఇస్తారు. బట్ అది టెంపరీ రిలాక్సేషన్ కానీ, బట్ ఇట్ విల్ నాట్ గివ్ పర్మనెంట్ క్యూర్. ఓకే, ఇక వ్యాక్సిన్స్ కూడా లేవు. ఎందుకు ఎయిడ్స్కి వ్యాక్సిన్ని కనిపెట్టలేకపోయారు అని అంటే, యాక్చువల్లీ ఎయిడ్స్కి వ్యాక్సిన్ని కనిపెట్టే ప్రయత్నం చేశారు కానీ బట్ ఏది సక్సెస్ అవ్వలేదు. రీజన్ ఏంటంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వైరస్ ఏం చేస్తుంది అంటే దాని బాడీ షేప్స్ని మౌల్డ్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు వ్యాక్సిన్ లోపలికి వెళ్తే ఆ వ్యాక్సిన్ టైం ఉండాలి కదా, ఫస్ట్ కొంచెం మినిమం టైం కావాలి. వైరస్ బాడీ ఎలా ఉంది, దాని ఫంక్షన్ ఏంటి, అసలు దాని ఎఫిషియన్సీ ఏంటి కనిపెట్టడానికి. అయితే వ్యాక్సిన్ వైరస్ని గుర్తుపట్టి ఇంకా దాని మీద ఫైట్ చేద్దాం అనే లోపే దాని షేప్ మారిపోయి ఉంటుందంట. మళ్ళీ కనుక్కునేలోపు ఇంకో షేప్కి వెళ్ళిపోతుంది. సో కాబట్టి అట్లా వ్యాక్సిన్ సెట్ అవ్వలేదు దానికి. సో ఫ్లాప్ అయింది యాక్చువల్లీ. సో కాబట్టి ఎయిడ్స్కి ప్రాపర్ వ్యాక్సిన్ లేదు. ఇంకా పోతే ఇంకా ఎయిడ్స్ ఎలా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది? వెక్టార్ ఏంటిది అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ నుంచి చైల్డ్కి వస్తుంది, బ్లడ్ శాంపుల్స్ త్రూ స్ప్రెడ్ అయిపోతుంది, షేవింగ్ కిట్స్, నీడిల్స్ అండ్ సెక్షువల్ కాంటాక్ట్స్ ప్రికాషన్స్ యూజ్ చేస్తూ ఉండాలి. సో అలాంటి వాటి వల్ల ఎయిడ్స్ స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఓకే, ఓన్లీ ప్రికాషన్స్, నో క్యూర్. ఇంకా టైఫాయిడ్ ఈజ్ బ్యాక్టీరియల్ డిసీజ్ అండి. ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది? సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ డిసీజ్ అనేది వస్తుంది. ఓకే సార్, మీకు ఎగ్జామ్లో డిసీజెస్ మీద పక్కా క్వశ్చన్ వస్తుంది. సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ టైఫాయిడ్ని కన్ఫర్మేషన్ టెస్ట్ ఏదంటే వైరల్ టెస్ట్ చేస్తారు. వైరల్ టెస్ట్ చేస్తే పాజిటివా నెగిటివా అనేది తెలుస్తుంది. టైఫాయిడ్ మోస్ట్లీ వాటర్ బాండ్ డిసీజ్ అండి. ఒకరి నుంచి ఒకరికి కంటామినేటెడ్ వాటర్, పొల్యూటెడ్ వాటర్ త్రూ స్ప్రెడ్ అయిపోతుంది. టైఫాయిడ్కి మెడిసిన్ కూడా ఉంది. ఏంటంటే అది క్లోరోమైసిటిన్ అనే మెడిసిన్ ఇస్తారు. టైఫాయిడ్కి క్లోరోమైసిటిన్ అనే మెడిసిన్ ఇస్తారు. అండ్ టైఫాయిడ్కి వ్యాక్సిన్లు ఉన్నాయి 2. ఒకటి టైఫాయిడ్ కాంజుగేటెడ్ వ్యాక్సిన్, టైఫాయిడ్ ఏబీ వ్యాక్సిన్ అని 2 ఉన్నాయి. మీకు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో ఏదో ఒక క్వశ్చన్ ఇలాగే అడిగాడు. సో ఫస్ట్ కాంజుగేటెడ్ వ్యాక్సిన్ డిస్కవర్డ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ అని. క్రింది వాణిలో ఏ డిసీజ్కి, ఏ వ్యాధికి మొట్టమొదటిసారిగా కాంజుగేటెడ్ వ్యాక్సిన్ని కనిపెట్టాడు అనేసి. కాంజుగేటెడ్ వ్యాక్సిన్ అంటే ఏంటంటే వైరస్లో ఉండే పాలీసాకరైడ్స్ని కలెక్ట్ చేసి వ్యాక్సిన్ని తయారు చేస్తే కాంజుగేటెడ్ వ్యాక్సిన్ అంటారు. సో ఫస్ట్ కాంజుగేటెడ్ వ్యాక్సిన్ని ఏ డిసీజ్కి కనిపెట్టారంటే టైఫాయిడ్కి. అండ్ ట్యాబ్ కూడా టైఫాయిడ్కి ఇచ్చే ఒక వ్యాక్సిన్ అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ లైక్ టైఫాయిడ్. వైరల్ టెస్ట్ చేస్తారు. ఓకే, ఎస్. మేజర్ ఎఫెక్టెడ్ ఆర్గన్ డైజెషన్ సిస్టమ్. ట్యూబర్క్యులోసిస్కి చేసే టెస్ట్ ఏది అని అంటే మాంటాక్స్ టెస్ట్ చేస్తారు. ట్యూబర్క్యులోసిస్కి ఏం టెస్ట్? మాంటాక్స్. సో దీన్ని, టీబీని మనం వైట్ ప్లేగు అని కూడా పిలుస్తారండి. ఎందుకంటే టీబీ వస్తే ఆర్బీసీ సెల్స్ కౌంట్ బాగా తగ్గిపోయి బ్లడ్ కౌంట్ బాగా పడిపోయి స్కిన్ అంతా వైట్గా పేలిపోయినట్టు తయారవుతుంది. సో అందుకే మనం దాన్ని వైట్ ప్లేగు అని పిలుస్తాం. ట్యూబర్క్యులోసిస్ కూడా ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది అని అంటే మైకోబాక్టీరియం ట్యూబర్కులే అనే ఒక బ్యాక్టీరియా వల్ల ట్యూబర్క్యులోసిస్ వస్తుంది. స్టడీ ఆఫ్ టీబీ ఈస్ కాల్డ్ థిసియాలజీ అనేసి పిలుస్తారు. దీని డయాగ్నోసిస్ మాంటాక్స్ టెస్ట్ చేస్తారు. ఓకే, దీనికి ఇచ్చే వ్యాక్సిన్ ఏదంటే బీసీజీ వ్యాక్సిన్ ఇస్తారు. బ్యాసిల్లస్ కాల్మెట్ గరైన్ వీళ్ళిద్దరు సైంటిస్టులు. బ్యాసిల్లస్ అంటే బ్యాక్టీరియాతోని వ్యాక్సిన్ తయారు చేశారు కాబట్టి సో దాన్ని బీసీజీ వ్యాక్సిన్ అనేసి పిలుస్తారు అనమాట. గాట్ మై పాయింట్? ఎస్. నెక్స్ట్ కాలా ఆజార్కి K39 టెస్ట్ చేస్తారు. ఓకే, K39 టెస్ట్ చేస్తే పాజిటివా నెగిటివా తెలుస్తుంది. దీన్ని బ్లాక్ ఫీవర్ అని కూడా పిలుస్తారండి. ఇది ప్రోటోజోవల్ డిసీజ్. లీష్మానియా అనే ఒక ప్రోటోజోవ వల్ల కాలా ఆజార్ వస్తుంది. ఓకే, అది బ్లాక్ ఫీవర్ అని కూడా అంటాం. దీనికి కూడా ప్రాపర్ వ్యాక్సిన్ అనేది మనకు లేదు. ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. సో ఆప్షన్ ఏది ఇన్ కరెక్ట్ స్టేట్మెంట్? 1, 3, 2, 4. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఎస్. నెక్స్ట్, మ్యాచ్ కాలం ఏ విత్ కాలం బి. కాలం ఏని కాలం బితో పోల్చండి. కాలం ఏ టైప్ ఆఫ్ ఆల్గే, బి వచ్చి ప్రాపర్ నేమ్. సో కాలం ఏ సైవిలం రకం, కాలం బి సరైన పేరు. సో బ్లూ గ్రీన్ ఆల్గే, రెడ్ ఆల్గే, గ్రీన్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే. సో సర్గాసం అండ్ క్లామిడోమోనా, రోడోఫైటా, సైనోబాక్టీరియా. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ ఇప్పటికే చాలా సార్లు చాలా ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్. సో మళ్ళీ మనకి ఈ క్వశ్చన్
అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి చూసి కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో బ్లూ గ్రీన్ ఆల్గేకి ఇంకొక పేరు ఏంది అని అంటే సైనోబాక్టీరియా అనేసి పిలుస్తారు. ఓకే, బ్లూ గ్రీన్ ఆల్గేకి ఇంకో పేరు ఏంటి, సైనోబాక్టీరియా అని అంటాం. ఈ ప్రపంచంలో ఫస్ట్ పుట్టిన ప్లాంట్ లేదా ఫస్ట్ పుట్టిన బ్యాక్టీరియా బ్లూ గ్రీన్ ఆల్గే. ఈ ఆల్గే 50% దీని లక్షణాలు బ్యాక్టీరియా లాగా ఉంటాయి, అందుకే సైనోబాక్టీరియా అని కూడా పిలుస్తారు. ఈ బ్లూ గ్రీన్ కలర్కి రీజన్ ఏంటి అని అంటే సో ఫైకోసయనిన్ అనే కలర్ పిగ్మెంట్, ఈ కలర్ పిగ్మెంట్ వల్ల ఈ బ్యాక్టీరియా ఈ కలర్లో ఉంటుంది అండ్ దీన్ని సైనోఫైసి అని కూడా అంటారు. ఓకే, బ్లూ గ్రీన్ ఆల్గేని ఏమని కూడా పిలవచ్చు, సైనోఫైసి. బ్లూ గ్రీన్ ఆల్గేని మనం సైనోఫైసి అని కూడా పిలుస్తాం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ బ్లూ గ్రీన్ ఆల్గే ఈజ్ స్పైరోగైరా. సో స్పైరోగైరా ఈజ్ ప్రోటీన్ రిచెస్ట్ సోర్స్. సో మనకి మార్కెట్లో ప్రోటీన్ క్యాప్సూల్స్, ప్రోటీన్ ట్యాబ్లెట్లు ఇవన్నీ కూడా స్పైరోగైరా ప్లాంట్తోని తయారు చేస్తూ ఉంటారు. ఇది ప్యూర్ ఆల్గే. వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఈ స్పైరోగైరా ప్లాంట్ అనేది ఎక్కువగా దొరుకుతుంది అనమాట. ఓకే, ప్రోటీన్ రిచెస్ట్ సోర్స్ యాక్చువల్లీ. ఇంకా బ్లూ గ్రీన్ ఆల్గేని సైనోబాక్టీరియా అని కూడా అంటారు అండ్ ఏన్షియంట్ బ్యాక్టీరియా అని కూడా అంటారు. అంటే పురాతన బ్యాక్టీరియా అని అంటారు. పురాతన కాలం నుంచి జమానా నుంచి ఇప్పటి వరకు కూడా ఉంది కాబట్టి పురాతన బ్యాక్టీరియా అని పిలుస్తాం. నెక్స్ట్ రెడ్ ఆల్గే. రెడ్ ఆల్గేకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే రోడోఫైటా. సో రెడ్ ఆల్గేని మనము రోడోఫైసి లేదా రోడోఫైటా అని కూడా అంటాం. రోడోఫైసి లేదా రోడోఫైటా ఇవి రెడ్ కలర్లో ఉంటాయి. రీజన్ ఏంటి అని అంటే రెడ్ కలర్లో ఉండడానికి ఫైకో ఎరిథ్రిన్ కలర్ పిగ్మెంట్స్ రీజన్ రెడ్ కలర్లో ఉంటాయి. ఫైకో ఎరిథ్రిన్ కలర్ పిగ్మెంట్ వల్ల రెడ్ కలర్లో ఉంటాయి. నెక్స్ట్ గ్రీన్ ఆల్గే. సో గ్రీన్ ఆల్గే మనము గ్రీన్ కలర్లో ఉండడానికి రీజన్ క్లోరోఫిల్. ఇవి గ్రీన్ కలర్లో ఉంటాయి, వాటర్ మీద తేలాడుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ క్లామిడోమోనస్. ఓకే, క్లామిడోమోనస్ అనేది యూనిసెల్యులర్ ఆల్గే. ఇది గ్రీన్ ఆల్గేకి బెస్ట్ ఎగ్జాంపుల్, గ్రీన్ కలర్లో ఉంటుంది. వీటిని క్లోరోఫైసి అని కూడా అంటారు. క్లోరోఫైసి అని కూడా అంటాం. ఓకేనా. ఇంకా బ్రౌన్ ఆల్గేకి ఎగ్జాంపుల్ సో సార్గాసం. సార్గాసము బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో బ్రౌన్ కలర్లో ఉండడానికి రీజన్ అయిన కలర్ పిగ్మెంట్ యాంథోసైనిన్ కలర్ పిగ్మెంట్ రీజన్. వీటిని ఫియోఫైసి అని కూడా పిలుస్తారు. ఓకే, వీటిని ఏమని పిలుస్తాం, ఫియోఫైసి అని కూడా పిలుస్తాం. సో చూడండి, టర్మినాలజీ బాగా గుర్తుపెట్టుకోండి. తెలుగులో కూడా అలాగే అంటారు. బ్లూ గ్రీన్ ఆల్గే సైనోఫైసి, రెడ్ ఆల్గే రోడోఫైసి, గ్రీన్ ఆల్గే క్లోరోఫైసి, బ్రౌన్ ఆల్గే ఫియోఫైసి. ఓకే, సో కాబట్టి ఆప్షన్ మనకి 4321 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇది ప్లాంట్ ఫిజియాలజీలో మీకు క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఎస్. నెక్స్ట్, సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ రాడ్స్ అండ్ కోన్స్ ఇన్ ద హ్యూమన్ ఐ. మానవ కంటిలోని దండాలు మరియు శంకువులకు సంబంధించి సరైన ప్రకటనలు ఎంచుకోండి. యాక్చువల్లీ మనకు రాడ్స్ కోన్స్ ఎక్కడ ఉంటాయంటే హ్యూమన్ ఐ రెటీనాలో మనకి రాడ్స్ కోన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఎక్కడ ఉంటాయి, రెటీనా. రెటీనా హ్యూమన్ ఐలో మనకు రెటీనాలో రాడ్స్ కోన్స్ ఉంటాయి. రాడ్స్ అండ్ కోన్స్ ఇది మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుందండి, సెంచరీ ఆర్గాన్స్ టాపిక్లో. రాడ్స్ వచ్చి 1,25,000 మిలియన్స్ రాడ్స్ ఉంటాయి. కోన్స్ వచ్చి 0.25 మిలియన్స్ కోన్స్ ఉంటాయి అన్నమాట. ఇవి రెండు 15:1 రేషియోలో ఉంటాయి. అంటే 15 రాడ్స్ ఉంటాయి, ఒకటే కోన్ ఉంటుంది. రాడ్స్లో ఒక కలర్ ప్రోటీన్ ఉంటుంది, కలర్ పిగ్మెంట్, దాన్నే రొడాప్సిన్ అంటారు. ఓకే, రాడ్స్లో ఏముంటుంది, రొడాప్సిన్ అనే కలర్ వర్ణక పదార్థం ఉంటుంది. రాడ్స్ అంటే దండ కణాలు అంటారండి. రాడ్స్ అంటే దండ కణాలు అంటారు. కోన్స్ అంటే శంకు కణాలు అని పిలుస్తారు. శంకు కణాలు అని అంటారు. సో రొడాప్సిన్ అనే ఒక వర్ణక పదార్థం ఉంటుంది. కోన్స్లో ఏముంటుందంటే అయోడాప్సిన్ అనే ఒక వర్ణక పదార్థం ఉంటుంది. అయోడాప్సిన్. ఓకే, అయోడాప్సిన్ అనే వర్ణక పదార్థం ఉంటుంది. ఈ రొడాప్సిన్ అనే వర్ణక పదార్థం ఏ కలర్స్ని ఎక్కువగా ఐడెంటిఫై చేస్తుంది అని అంటే సో బ్లాక్ కలర్స్. ఓకే, బ్లాక్ అండ్ డార్క్ కలర్స్ ఏవైతే ఉంటాయో డార్క్ బ్లాక్ కలర్స్. అయోడాప్సిన్ ఏమో డిఫరెంట్ కలర్స్ని ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, అంటే ఇది డే టైం బాగా పనిచేస్తాయండి కోన్స్. రాడ్స్ వచ్చేసి నైట్ టైం. ఎందుకంటే మనం చీకట్లో ఏం కలర్లు కనపడతాయి, మనకి చీకట్లో కనపడేది బ్లాకే కదా. సో బ్లాక్ డార్క్ ఎక్కువగా కనపడతాయి. పగటిపూట ఏమో డిఫరెంట్ కలర్స్ కనపడతాయి. ఇప్పుడు రాడ్స్లో ఏ విటమిన్ డెఫిషియన్సీ కన్నా ఉంటే మన బాడీలో ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల రాడ్స్లో ఉండే రొడాప్సిన్ అనే వర్ణక పదార్థం తగ్గిపోతుంది. అప్పుడు రొడాప్సిన్ తగ్గిపోవడం వల్ల బ్లాక్ డార్క్ కలర్స్ కూడా కనపడవు సరిగా. అంటే చీకట్లో అసలే కళ్ళు కనపడవు,
చీకట్లో కనపడేదే ఇవి, అవి కూడా సరిగా కనపడవు. అంటే అప్పుడు చీకట్లో కళ్ళే కనపడవు అని అంటారు. దాన్ని రే చీకటి లేదా డార్క్ బ్లైండ్నెస్ అని పిలుస్తారు. ఓకే, రే చీకటి లేదా డార్క్ బ్లైండ్నెస్ అని పిలుస్తారు. అదే అయోడాప్సిన్ గన కలర్ ప్రోటీన్ తక్కువైపోతే డిఫరెంట్ కలర్స్ని మనం ఐడెంటిఫై చేయలేము, కలర్స్ మధ్య తేడా గుర్తించలేం. అప్పుడు వచ్చే డిసీజ్ కలర్ బ్లైండ్నెస్ వస్తుంది. ఓకే, ఏమొస్తుంది? కలర్ బ్లైండ్నెస్. సో కలర్ బ్లైండ్నెస్ ప్యూర్ హెరిడిటరీ డిసీజ్ అనమాట, వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులలో ఒకటి. సో దీనివల్ల తప్ప ఇంక దేనివల్ల హెరిడిటరీ డిసీజ్ కలర్ బ్లైండ్నెస్ అనేది రాదు. కానీ ఇక్కడ రాడ్స్ వచ్చేసి డార్క్ బ్లైండ్నెస్ అనేది ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో ఇవి రెండు కోన్స్ రాడ్స్ అనేవి మనకు రెటినాలో మనం అబ్జర్వ్ చేస్తాం. సో దీనికి కోన్స్ ఆర్ సెన్సిటివ్ టు డిమ్ లైట్ అన్నారు కదా. సో కోన్స్ ఆర్ సెన్సిటివ్ టు డిమ్ లైట్ కాదు, కోన్స్ ఆర్ సెన్సిటివ్ టు బ్రైట్ లైట్. శంకువులు ప్రకాశవంతమైన కాంతికి సున్నితంగా ఉంటాయి. అంటే డిమ్ లైట్కి ఏవి సున్నితంగా ఉంటాయి? రాడ్స్. సో రాడ్స్ డిమ్ లైట్కి సున్నితంగా ఉంటాయి. సో రాడ్ కెన్ సెన్స్ కలర్ అన్నారు కదా, కలర్ని గుర్తించేది రాడ్స్ కాదు, కోన్స్ కెన్ సెన్స్ కలర్. రాడ్స్ ఆర్ సెన్సిటివ్ టు బ్రైట్ లైట్, రాడ్స్ ఆర్ సెన్సిటివ్ టు డార్క్ లైట్ యాక్చువల్లీ, నాట్ బ్రైట్ లైట్. ఓకే, సో అవన్నీ ఎలిమినేట్ అవుతాయి. ఆప్షన్ బి అనేది మనకు కోన్స్ ఆర్ సెన్సిటివ్ టు బ్రైట్ లైట్. సో కోన్స్ బ్రైట్ కలర్స్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాయి. ఒకవేళ మన కలర్ బ్లైండ్నెస్ గానే వస్తే అది కంప్లీట్ హెరిడిటరీ డిసీజ్ అండి. ఎక్స్ క్రోమోజోమ్ మీద వాటికి సంబంధించిన జీన్స్ ఉంటాయి. ప్రైమరీ కలర్స్ ఏవైతే ఉన్నాయో బ్లూ, గ్రీన్, రెడ్, వాటి మధ్య తేడాని మనం అసలు గుర్తించలేము అనమాట. ఓకేనా, సో అలాంటి ఒక డిసీజ్ అది. సో ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ వన్. నెక్స్ట్, ది బ్యాసిల్లస్ మైకోబాక్టీరియం టీబీ దట్ కాసెస్ టీబీ వాస్ డిస్కవర్డ్ బై. సో టీబీకి కారణమయ్యే బ్యాసిల్లస్ మైకోబాక్టీరియం టీబీ డాష్ ద్వారా కనుగొనబడింది. సో రాబర్ట్ కోచ్, రాబర్ట్ బ్రౌన్ అండ్ లూయిస్ పాస్చర్ అండ్ ఫెర్డినాండ్ కాన్ అని అన్నారు కదా. సో ఎవరు దాన్ని కనిపెట్టారు అని అంటే టీబీకి కారణమయ్యే బ్యాసిల్లస్. ఇప్పుడు టీబీ దేని వల్ల వస్తుంది అని చెప్పుకున్నాం? ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఏ బ్యాక్టీరియా? మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. ఓకే, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అవునా, ఈ బ్యాక్టీరియాని కనిపెట్టింది ఎవరంటే రాబర్ట్ కోచ్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు. ఓకేనా, ఇంకా టీబీ గురించి చూస్తే అది ఎయిర్ బార్న్ డిసీజ్, ఒకరి నుంచి ఒకరికి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. తుమ్మినా దగ్గినా వచ్చేస్తుంది. అట్ ది సేమ్ టైం లంగ్ ఇన్ఫెక్షన్ అది. దీన్ని వైట్ ప్లేగు అని అంటాం, సైలెంట్ కిల్లర్ అని కూడా అంటాం. ఓకేనా, టీబీని. అండ్ డ్రై కాఫ్, విపరీతంగా డ్రై కాఫ్ వస్తుంది. బీసీజీ అనే వ్యాక్సిన్ని కూడా దీనికి ఇస్తారు. ఓకే, దీనికి టెస్ట్ ఏం చేస్తామన్నాం? మాంటాక్స్ టెస్ట్ చేస్తామన్నాం. ఏం టెస్ట్? మాంటాక్స్ టెస్ట్, డయాగ్నోసిస్ టెస్ట్ అనమాట. ఇంకా లూయిస్ పాస్చర్ని ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అంటాం. ఈయన మిల్క్లో లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాని కూడా ఈయనే కనిపెట్టాడు. ఇంకా చాలా బ్యాక్టీరియాస్ని యూజ్ చేసి వ్యాక్సిన్లు కూడా తయారు చేశాడు. యాంథ్రాక్స్ వ్యాక్సిన్, రేబీస్ వ్యాక్సిన్, ఇలా చాలా వ్యాక్సిన్లని ఇన్వెంట్ చేశారు. అందుకే ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అని పిలుస్తాం. రాబర్ట్ బ్రౌన్ సెల్ మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది కదా, సెల్ మధ్యలో న్యూక్లియస్ని కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరంటే రాబర్ట్ బ్రౌన్. సెల్ కనిపెట్టింది ఎవరంటే రాబర్ట్ హుక్. సెల్లో ఉండే న్యూక్లియస్ని కనిపెట్టిందేమో రాబర్ట్ బ్రౌన్ అని చెప్పొచ్చు. ఇంకా ఫర్డినాండ్ కోన్ వచ్చేసి ఈయన కూడా వైరసెస్, బ్యాక్టీరియాస్ మీద చాలా రీసెర్చెస్ చేసి సో కొన్ని యాంటీబయాటిక్స్ని కనిపెట్టారనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆర్గనెల్ ఈజ్ ఫౌండ్ బోత్ ఇన్ యూకారియోటిక్ అండ్ ప్రోకారియోటిక్ సెల్. నిజకేంద్రక మరియు కేంద్రక పూర్వ కణాలు రెండిట్లో ఉండే కణాంగం ఏది? రైబోజోమ్, గాల్జీ బాడీస్, మైటోకాండ్రియా, లైసోజోమ్. యాక్చువల్లీ ఫస్ట్ నిజకేంద్రక, కేంద్రక పూర్వ కణాలు అంటే ఏంది అని అంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోకారియోటిక్ సెల్, ప్రోకారియోటిక్ సెల్ అంటే తెలుగులో ఏమన్నాం? కేంద్రక పూర్వ కణము అని అంటాం. ఇంకోటి యూకారియోటిక్ సెల్. ఓకే, యూకారియోటిక్ సెల్ అంటే ఏమన్నాం? నిజకేంద్రక కణం అన్నాం. కేంద్రక పూర్వ కణం, నిజకేంద్రక కణానికి రెండింటికి మధ్య తేడా లేనిది అని అంటే, సో ఇప్పుడు ఇక్కడ ఒక కణం ఉందండి, సెల్. ఈ సెల్ మధ్యలో ఇది ఒక సెల్ కదా, సో సెల్ మధ్యలో ఏముంటుంది? న్యూక్లియస్ ఉంటుంది. ఓకే, ఇలాగా ఈ న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియస్ మెంబ్రెయిన్ గాన ఉందనుకోండి. ఓకే, న్యూక్లియస్ మెంబ్రెయిన్ గాన ఉందనుకోండి, అది యూకారియోటిక్ సెల్ అనమాట. న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియస్ మెంబ్రెయిన్ ఉందనుకోండి ఇలాగా, దాన్ని యూకారియోటిక్ సెల్ అంటాం. న్యూక్లియస్ చుట్టూ మెంబ్రెయిన్ లేదనుకోండి, దాన్ని ప్రోకారియోటిక్ సెల్
కేంద్రక పూర్వకణం. పూర్వకణం కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం లేదు. నిజ కేంద్రక కణం కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంటుంది. ఈ కేంద్రకంలో మళ్ళీ క్రోమోజోమ్లు ఇలా ఉంటాయి. ఇంతకీ మనం ఒక సెల్ తీసుకొని అందులో క్రోమోజోమ్స్ ఉందా లేదా మనకు ఎట తెలుస్తుంది అని అంటే, ఒక సెల్ తీసుకొని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే సెల్ మధ్యలో నీకు క్రోమోజోమ్స్ ఇప్పుడు ఒక పెద్ద థ్రెడ్ తీసుకొని ఆ థ్రెడ్ కింద పడేస్తే చుట్టలు చుట్టేసుకొని ఎలా ఉంటుందో ఆ థ్రెడ్ లాగే క్రోమోజోమ్స్ ఉంటాయి. నీకు సెల్ మధ్యలో క్రోమోజోమ్స్ కనపడితే దాని చుట్టూ కేంద్రకం లేదు, నీకు ఓపెన్గా కనపడ్డాయని అర్థం. కనపడకపోతే కేంద్రకం ఉంది కవర్ చేసేసింది కాబట్టి కనపడలేదని అర్థం. ఓకే, బేస్డ్ ఆన్ దట్. ప్రోకారియోటిక్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మొనిరా కింగ్డమ్లో ఉండే అన్ని అనిమల్స్ ప్రోకారియోటిక్ ఎగ్జాంపుల్. అంటే బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే, ఓకే, బ్లూ గ్రీన్ ఆల్గే, మైకోప్లాస్మా అంటే కూడా బ్యాక్టీరియానే. ఇది కాకుండా రిమైనింగ్ ఫంగై కింగ్డమ్, ఓకే, ప్రొటిస్టా కింగ్డమ్, ప్లాంటే, అనిమాలియా అన్నిట్లో ఇంకా యూకారియోటిక్ సెల్సే ఉంటాయి. ఓకేనా? సో అవి రెండిటికి తేడా. అయితే ప్రోకారియోటిక్స్ ఈ ప్రపంచంలో ఫస్ట్ పుట్టిన జంతువులు ఇవే కాబట్టి వీటిలో ఇంకా వెల్ డెవలప్డ్ న్యూక్లియస్ లేదు. అవి తర్వాత ఎవాల్యూషన్ అయినాయి కాబట్టి సో దే గాట్ లైక్ వెల్ డెవలప్డ్ న్యూక్లియస్. ఓకే, దే డిడ్ గెట్ వెల్ డెవలప్డ్ న్యూక్లియస్ అలా అంటాం. అయితే ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా ఏముంటాయంటే మైటోకాండ్రియా అండ్ గాల్జీ బాడీస్, లైసోజోమ్స్, ఈ మూడు వీటిల్లో ఉండవు ప్రోకారియోటిక్లో. ఓన్లీ రైబోజోమ్స్ మాత్రమే రెండిట్లో కామన్గా ఉంటాయి. ఓకే, రెండిట్లో కామన్గా ఉండేవేవి రైబోజోమ్స్ మాత్రమే ఉంటాయి. మైటోకాండ్రియా వీటిల్లో ఉండదు. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, అదేంది మేము ఎక్కడో సెల్యులార్ రెస్పిరేషన్ మైటోకాండ్రియాలోనే జరుగుతుంది అనుకున్నామే, మరి మైటోకాండ్రియల్ దీంట్లో లేదు కదా, మరి ఇందులో రెస్పిరేషన్ జరగదా ఏంటి? రెస్పిరేషన్ జరగకపోతే ఏటీపీ ప్రొడక్షన్ ఎలా అవుద్ది, ఏటీపీ ప్రొడక్షన్ జరగకపోతే ఎనర్జీ ఎట్టొచ్చుద్ది అని డౌట్ వస్తుంది మీకు. దీంట్లో రెస్పిరేషన్ జరుగుద్ది, ఓన్లీ అనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. అనరోబిక్ రెస్పిరేషన్ ఎక్కడ జరుగుతుంది? ఈ సెల్ మధ్యలో ఒక లిక్విడ్ ఉంటుంది కదా, దాన్నే సైటోప్లాజం అంటాం, తెలుగులో జీవ పదార్థం అంటాం. ఈ సైటోప్లాజం లేదా జీవ పదార్థంలో అవాయు శ్వాసక్రియ లేదా అనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. దాన్నే గ్లైకోలసిస్ అంటారు. గ్లైకోలసిస్ ద్వారా వీటిల్లో 2 ఏటీపీలు మాత్రమే ఏర్పడతాయి. ఒక ఏటీపీ ఈజ్ ఈక్వల్ టు 7200 క్యాలరీస్ ఎనర్జీ కాబట్టి 2 ఏటీపీస్ ఏర్పడతాయి వీటిల్లో. అంటే ఓవరాల్గా వీటికి 14,400 కిలో క్యాలరీస్ ఎనర్జీని ఇవి గెయిన్ చేసుకుంటాయి అన్నమాట. ఓకే, ఇక వీటిలో 2 జరుగుతాయి, క్రెబ్స్ సైకిల్ జరుగుతుంది, గ్లైకాలసిస్ జరుగుతుంది. అంటే మైటోకాండ్రియాలో క్రెబ్స్ సైకిల్ జరుగుతుంది, సైటోప్లాజంలో గ్లైకాలసిస్ జరుగుతుంది. అంటే గ్లైకాలసిస్లో 2 ఏటీపీలు, క్రెబ్స్ సైకిల్లో 36 ఏటీపీస్, ఓవరాల్గా దే విల్ గెట్ 38 ఏటీపీస్ వీటిల్లో ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇవి బాగా డెవలప్ అయినాయి, వీటి బాడీ కూడా పెద్దది. సో కాబట్టి వీటితో కంపేర్ చేస్తే వీటికి ఎనర్జీ ఎక్కువే కావాలి కొంచెం, బేస్డ్ ఆన్ దట్. ఓకే, అది రైబోజోమ్స్. ఇక రైబోజోమ్స్ కీవర్డ్ ఏంటి? ప్రోటీన్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీస్ అని పిలుస్తాం. రైబోజోమ్స్ కీవర్డ్ ఏంటి? ప్రోటీన్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీస్ అని అంటాం. అంటే ఇవి ప్రోటీన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయా అని అంటే చేస్తాయనే అనుకోవచ్చు ఏంది మళ్ళీ అంటే అవి చెయ్యవు. యాక్చువల్లీ చేసేది ఆర్ఎన్ఏలు, కానీ ఆర్ఎన్ఏలు ఉండేది రైబోజోముల్లో. ఆర్ఎన్ఏలకు రైబోజోమ్లు షెల్టర్ ఇస్తున్నాయి, కానీ రైబోజోమ్స్ ప్రోటీన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి అవి ఉండేది వీటిల్లోనే కాబట్టి క్రెడిట్ ఇవి తీసుకున్నాయి. ఓకే, ప్రిపేర్ చేసేదేమో అవి, క్రెడిట్ ఏమో దీనికి. అట్లా గాల్జీ బాడీస్ వీటి కీవర్డ్ ప్రోటీన్ స్టోరేజ్ ఫ్యాక్టరీస్ అంటాం. అంటే టెంపరీగా ప్రోటీన్స్ని స్టోర్ చేసుకుంటాయి. అవి ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, అందుకే ప్రొడక్షన్ ఫ్యాక్టరీస్ అంటాం. వీటిని టెంపరీగా ప్రోటీన్స్ని స్టోర్ చేసి అందులో కొన్ని చేంజెస్ అవి జరిపి ఏం చేస్తాయంటే సెల్ వాల్ వైపు పంపిస్తూ ఉంటాయి. మైటోకాండ్రియా అంటే తెలుసు, పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అంటాం, బికాస్ ఆఫ్ ఏటీపీ జనరేషన్ జరుగుతుంది. లైసోజోమ్స్ని సూసైడ్ బ్యాగ్ ఆఫ్ ద సెల్ అని పిలుస్తారు, సెల్ ఆటం బాంబ్ అని కూడా పిలుస్తారు, ఇంకో పేరుతో డైజెషన్ సిస్టమ్ ఆఫ్ ద సెల్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇప్పుడు సెల్ సూసైడ్ ఎట్లా? ఇది సెల్ అండి, యూ జస్ట్ ఇమాజిన్, ఇందులో ఒక లైసోజోమ్ ఉంది, ఇది లైసోజోమ్. సెల్ దీంట్లోకి వెళ్ళి ఎట్ట చచ్చిపోద్ది అని అంటే, సెల్ డియాక్టివేట్ అయినా ఇన్యాక్టివేట్ అయినా ఏదైనా పని చేయకపోయినా ఈ సెల్ ఏమవుద్దంటే ఇట్లా ష్రింక్ అయిపోయి లైసోజోమ్స్లోకి వెళ్ళిపోయి ష్రింక్ అయిపోద్ది. అంటే సెల్ ఆటోలైసిస్ అంటాం. ఆటో అంటే సెల్ఫ్, లైసిస్ అంటే డికంపోజ్, దారంతకదే చనిపోవడాన్ని ఆటోలైసిస్ అంటాం. అందుకే దీన్ని సూసైడ్ బ్యాగ్ అంటాం.
ఇంకా లైసోజోమ్స్ కొన్ని ఎంజైమ్స్ని కూడా రిలీజ్ చేస్తుంది. ఎంజైమ్స్ రిలీజ్ చేసి సెల్ లోపలికి ఏమైనా బ్యాక్టీరియాలు, వైరసెస్, ఇలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఏమైనా వస్తే వాటిని కూడా చంపడానికి ట్రై చేసిద్ది. అందుకే డైజెషన్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు దాన్ని. ఓకేనా, దట్ ఈస్ లైక్ లైసోజోమ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ కాన్స్టిట్యూట్ ద ఫీమేల్ పార్ట్ ఆఫ్ ఎ ఫ్లవర్? క్రింది వాటిలో ఏవి పుష్పం యొక్క స్త్రీ భాగాన్ని సూచిస్తాయి? స్టిగ్మా, ఓవరీ అండ్ స్టమెన్, స్టిగ్మా, ఓవరీ అండ్ స్టైల్, స్టెమెన్, ఓవరీ అండ్ స్టైల్, స్టెమెన్, పెటల్స్ అండ్ సెపల్స్ అన్నారు కదా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఫ్లవర్ పార్ట్స్ గురించి మనం చూస్తే, ఓకే, ఫ్లవర్ పార్ట్స్, ఎస్. సో ఫ్లవర్ పార్ట్స్ గురించి మనం చూస్తే, ఫ్లవర్లో బేసిక్గా 4 పార్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ లైక్ క్యాలిక్స్, అంటే రక్షక పత్రాలు. ఓకే, రక్షక పత్రాలు. సెకండ్ వన్ ఈజ్ కరోల్లా ఆర్ పెటల్స్, ఆకర్షణ పత్రాలు. పెటల్స్ లేదా కరోల్లా, ఆకర్షక పత్రాలు. మూడోది ఆండ్రీషియం, ఆండ్రీషియం అంటే కేసరావళి. ఓకే, కేసరావళి అని అంటాం. అండ్ ఫోర్త్ వన్ గైనీషియం. ఓకే, గైనీషియం, గైనీషియం అంటే అండకోశం. ఓకే, గైనీషియం అంటే అండకోశం అని అంటాం. ఇట్లా 4 పార్ట్స్ ఉంటాయి. అయితే ఫస్ట్ 2 పార్ట్స్ నాన్ ఎసెన్షియల్ పార్ట్స్, అంటే అనావశ్యక భాగాలు, అంటే ఉన్నా లేకన్నా పెద్ద ఫరక్ పడదు అని. రిమైనింగ్ 2 ఎసెన్షియల్ పార్ట్స్, అంటే కంపల్సరీ ఉండాలి అని అర్థం. సో ఇప్పుడు చూద్దాం, మనకి మేల్ పార్ట్ ఎలా ఉంటుంది, ఫీమేల్ పార్ట్ ఎలా ఉంటుంది అని అంటే, ఒక స్టెమెన్ వేరే కలర్ తోటి మనం వేద్దాం. ఫస్ట్ మేల్ పార్ట్ వేద్దాం. ఓకే, దిస్ ఈజ్ లైక్ మేల్ పార్ట్. దిస్ ఈజ్ ఫిలమెంట్. ఓకే, ఫిలమెంట్, ఫిలమెంట్, పరాగదండం అని అంటాం. ఇది స్టెమెన్, స్టెమెన్, కేసరావళి అని అంటారు. కేసరావళి, స్టెమెన్ అంటారు. వీటి లోపల పరాగరేణువులు ఉంటాయి. ఓకే, పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి. పరాగరేణువులు, కేసరాలు, పోలెన్ గ్రెయిన్స్, పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి. ఓకేనా, పోలెన్ గ్రెయిన్స్ అని అంటాం. ఇది మేల్ పార్ట్ అండి. ఈ ఎంటైర్ పార్ట్ని ఏమంటారంటే స్టమెన్ అని అంటారు. స్టమెన్, తెలుగులో కేసరం అని అంటాం. ఓకే, ఇది మేల్ పార్ట్. ఇంకా పోతే ఫీమేల్ పార్ట్ ఎలా ఉంటుంది? ఫీమేల్ పార్ట్ నేను ఇక్కడ ఇది రఫ్ చేస్తున్నాను, ఇది మొత్తం. ఇక్కడ ఫీమేల్ పార్ట్ వేద్దాం. ఫ్లవర్లో ఫీమేల్ పార్ట్ ఎలా ఉంటుంది? ఓకే, దిస్ ఈజ్ స్టిగ్మా, కీలాగ్రం, స్టైల్, కీలం. ఇక్కడ చూడండి, ఇది స్టిగ్మా అంటే కీలాగ్రం అంటాం, కీలాగ్రం. స్టైల్ అంటే కీలం. ఓవరీ అంటే అండాశయం, ఓవరీ అంటే అండాశయం. ఇవి ఓవ్యూల్స్, ఓవ్యూల్స్ అంటే అండాలు. ఓకే, అండాలు. ఇదంతా ఫీమేల్ పార్ట్. దీన్ని కలిపి పిస్టిల్ అంటాం. ఓకే, పిస్టిల్ అంటాం, అంటే అండాశయం. ఓకే, అండాశయం. ఇది మేల్ పార్ట్, ఫీమేల్ పార్ట్. సో ఇన్సెక్ట్స్ త్రూ మేల్ పార్ట్లో ఉండే పోలెన్ గ్రెయిన్స్ స్టిగ్మా దగ్గరకు వచ్చి, సో స్టిగ్మా నుంచి స్టైల్ నుంచి ట్రావెల్ అయ్యి స్పోమ్స్ ఎగ్స్తో కలిసి ఫర్టిలైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఎగ్స్ ఫ్రూట్ ఫార్మేషన్ చేస్తాయి. ఓవరీ ఫ్రూట్గా కన్వర్ట్ అవుద్ది. ఇక్కడ ఉండే ఎగ్స్ లేదా ఓవ్యూల్స్ సీడ్స్గా కన్వర్ట్ అవుతాయి. సో ఆల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో డబుల్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఒక ఫర్టిలైజేషన్ వల్ల ఫ్రూట్ వస్తుంది, ఇంకో ఫర్టిలైజేషన్ వల్ల సీడ్ వస్తుంది. ఓకేనా, అలాగే. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమడిగాడు? ఫీమేల్ పార్ట్ అన్నాడు. ఇప్పుడు ఇందులో ఆకర్షక పత్రాలు, రక్షక పత్రాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఆకర్షణ పత్రాలేమో ఇక్కడ ఉంటాయి కింద, సరే, రక్షక పత్రాలేమో కింద ఉంటాయి, కింద. వాటినే మనం ఏమంటాం? క్యాలిక్స్ అంటాం. ఇవి వేటిని రక్షిస్తాయి అంటే మధ్యలో ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఉంది కదా, ఓవరీ, వాటిని రక్షిస్తూ ఉంటాయి. ఆకర్షణ పత్రాలు ఏవంటే పెటల్స్. సో పెటల్స్, పెటల్స్ చూడండి, బ్లూ పెటల్స్ వేస్తున్నాను. ఆకర్షణ పత్రాలు ఇలా ఉంటాయి. సో ఆకర్షణ పత్రాలు ఎవరిని ఆకర్షిస్తాయి? మిమ్మల్ని, ఇన్సెక్ట్స్ని ఆకర్షిస్తాయి. ఇన్సెక్ట్స్కి ఆకర్షణ పత్రాలలోని కలర్స్ ఓన్లీ అల్ట్రావైలెట్లోనే కనపడతాయంట, తెలుసా? ఓన్లీ అతినీలోహిత కిరణాలలోనే అవి కలర్స్ని ఐడెంటిఫై చేస్తాయంట, మిగతాటప్పుడు చేయవంట. ఓకే, అలాగా. సో ఫీమేల్ పార్ట్ ఏది? స్టిగ్మా ఫీమేల్ పార్ట్, ఓవరీ ఫీమేల్ పార్ట్, బట్ స్టమెన్ ఈజ్ మేల్. స్టిగ్మా ఫీమేల్, ఓవరీ ఫీమేల్, స్టైల్ కూడా ఫీమేలే. ఓకే, ఇది స్టిగ్మా, ఇది స్టైల్.
ఇది ఓవరీ, ఇది ఫీమేల్ పార్ట్. స్టెమెన్ మేల్ అయిపోయింది, స్టెమెన్ మేల్ అయిపోయింది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ అనిమల్స్ ఇన్ వార్మ్ బ్లడెడ్? సో క్రింది జంతువుల జతల్లో ఉష్ణరక్త జంతువులు ఏవి? సో బేసిక్గా మనకు కార్డేట్స్ ఉన్నాయి కదా, కార్డేట్స్ అని అంటే సకసేలుకాలు. కార్డేట్స్ అంటే సకసేరుకాలు, అంటే వెన్నెముక ఉన్న జంతువులు. వెన్నెముక ఉన్న జంతువులు ఎన్ని రకాలంట? 5 రకాలు. ఏంటవి? ఒకటి ఫిషెస్, ఓకే, చేపలు. రెండోది యాంఫీబియన్స్, అంటే ఉభయచరాలు. ఫిషెస్, చేపలు, యాంఫీబియన్స్, ఉభయచరాలు. మూడోది రెప్టైల్స్, ఓకే, రెప్టైల్స్ అంటే సరీసృపాలు. అండ్ 4th వన్ బర్డ్స్, పక్షులు. అండ్ 5th వన్ మమ్మల్స్, క్షీరదాలు. ఓకే, ఇట్లా 5 ఉన్నాయి. ఫస్ట్ 3 శీతల రక్త జీవులు, కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్. ఎందుకంటే ఇవి వాటర్లో కూడా సర్వైవ్ అవుతాయి కాబట్టి ప్రాపర్ బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయలేవు. బర్డ్స్, మమ్మల్స్ని వార్మ్ బ్లడెడ్ అనిమల్స్ అని కూడా పిలుస్తాం. ఎందుకంటే ఇవి ప్రాపర్ కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తాయి. సో ఇప్పుడు మనం ఎలాంటి సిచ్యువేషన్లో, ఎంత వింటర్ సీజన్ ఉన్నా, మీరు హిమాలయాస్కి వెళ్ళినా లేకపోతే పోలార్ రీజన్స్ ఎక్కడన్నా వెళ్ళండి, ఎంత చలి వస్తున్నా మంచు వస్తున్నా కూడా మన బాడీలో థర్మామీటర్ పెడితే 37 degrees సెంటీగ్రేడే చూపిస్తుంది. బయట నీకు బాడీ చలికి అలా ఉంటుందేమో కానీ బట్ ఇన్సైడ్ టెంపరేచర్ 37 degrees ఆల్వేస్. సో వీ షుడ్ మెయింటైన్ 37 degrees సెంటీగ్రేడ్ బాడీ టెంపరేచర్ ఆర్ 98 degrees సెంటీగ్రేడ్ బాడీ ఫారెన్ హీట్స్ బాడీ టెంపరేచర్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది మనకు బాడీ టెంపరేచర్. సో మమ్మల్స్కి అయితే 37 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుంది. బర్డ్స్లో 47 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుంది. మమ్మల్స్ కంటే బర్డ్స్లోనే ఎక్కువ. సో ఇవి వార్మ్ బ్లడెడ్, ఈ 3 కోల్డ్ బ్లడెడ్. ఎందుకంటే వాటర్లో కూడా సర్వైవ్ అవుతాయి కదా, ఆంఫిబియన్, రెప్టైల్, ఫిషెస్. సో కాబట్టి దే కాంట్ ఏబుల్ టు మెయింటైన్ ద ప్రాపర్ కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్. సో దట్స్ వాట్ వీ కెన్ కన్సిడర్ దెమ్ యాజ్ ఏ కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్, అంటే శీతల రక్త జీవులు. ఇవి వేడి రక్త జీవులు అని పిలుస్తారు. సో ఇప్పుడు మనకి వార్మ్ బ్లడెడ్ అనిమల్స్ అడిగాడు కదా, క్రొకడైల్ రెప్టైల్ కాబట్టి వార్మ్ కాదు, ఆస్ట్రిచ్ బర్డ్ కాబట్టి వార్మే. సో ఇది ఎలిమినేట్. టార్టాయిస్ ఆంఫిబియన్ అని అవ్వచ్చు, రెప్టైల్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే వాటర్లో, సాయిల్లో సర్వైవ్ అవుతుంది. సో ఆంఫిబియన్ భూమి మీద పాకుతుంది, సో రెప్టైల్ అని కూడా అనొచ్చు. సో ఆస్ట్రిచ్ బర్డ్ ఇది వార్మ్ బ్లడెడ్, అది కూడా మనకి ఏందది కరెక్ట్ మ్యాచ్ అనేది అవ్వదు. నెక్స్ట్ హాగ్ ఫిష్ అండ్ డాగ్ ఫిష్. సో డాగ్ ఫిష్ అనేది ఇది యాక్చువల్లీ ఫిష్ అనమాట, అంటే ఒక మమ్మల్ టైప్, మమ్మల్ అనమాట అది యాక్చువల్లీ. అండ్ హ్యాగ్ ఫిష్. సో కాబట్టి ఇవి 2 వార్మ్ బ్లడెడ్ అనిమల్ కాదు. హ్యాగ్ ఫిష్ ఏమో కోల్డ్ బ్లడెడ్, ఇది కోల్డ్ బ్లడెడ్ అనిమల్ యాక్చువల్లీ. ఇక పీకాకు, క్యామెల్. పీకాక్ అనేది బర్డ్ కాబట్టి వార్మ్ బ్లడెడ్ అనిమల్, క్యామెల్ మమ్మల్ వార్మ్ బ్లడెడ్ అనిమల్, ఒంటే. సో ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో స్టడీ ఆఫ్ ఫిషెస్ ఈస్ కాల్డ్ ఇక్థియాలజీ అని అంటారండి, ఇక్థియాలజీ అని అంటాము. స్టడీ ఆఫ్ యాంఫిబియన్స్, రెప్టైల్స్ రెండింటినీ కలిపి హెర్పటాలజీ అని అంటారు. రెండింటినీ కలిపి ఏమంటాం? హెర్పటాలజీ అని పిలుస్తాం. స్టడీ ఆఫ్ బర్డ్స్ని ఆర్నిథాలజీ అని పిలుస్తారు, ఆర్నిథాలజీ అని అంటారు. స్టడీ ఆఫ్ మమ్మల్స్ని మమ్మాలజీ అని అంటారు. విఆర్ కమ్స్ అండర్ ఇంటూ మమ్మల్స్. ఓకే. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్? క్రింది వాటిలో ఏది తప్పుగా జత చేయబడింది? ఓకేనా. సో ఇది ప్లాంట్ హార్మోన్స్కి సంబంధించిన క్వశ్చన్. ఒకసారి చూడండి. అబిసిసిక్ యాసిడ్ సో కంట్రోల్స్ స్టొమాటల్ క్లోజర్, పత్రరంధ్రాల మూసివేతను నియంత్రిస్తుంది అని అన్నారు. ఓకేనా. ఏది? అబిసిసిక్ యాసిడ్ అనేది. సో అబిసిసిక్ యాసిడ్ పత్రరంధ్రాల మూసివేతను నియంత్రిస్తుంది. ఇది రైటా రాంగ్ అని అంటే కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అని అంటే మనకు మామూలుగా పత్రరంధ్రాల మూసివేతలో సైటోకైనిన్ కూడా హెల్ప్ చేస్తుంది, సైటోకైనిన్ కూడా హెల్ప్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం అబిసిసిక్ యాసిడ్ కూడా హెల్ప్ చేస్తుంది. అబిసిసిక్ యాసిడ్ని మనం ప్లాంట్ స్ట్రెస్ హార్మోన్ అని పిలుస్తారండి. ఇది స్టెమ్ గ్రోత్ను తగ్గిస్తుంది. ప్లస్ అర్లీ స్టేజెస్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో స్ట్రెస్ హార్మోన్ ఏది? కార్టిజోల్ కదా. మన బాడీలో స్ట్రెస్ హార్మోన్ కార్టిజోల్ ఎవరు రిలీజ్ చేస్తారు? అడ్రినల్ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది? దీన్ని స్ట్రెస్ హార్మోన్ అంటాం. మన బాడీలో స్ట్రెస్, డిప్రెషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. స్ట్రెస్, డిప్రెషన్ అంటే మనకు చాలా స్ట్రెస్లు ఉంటాయిలే, చాలా ఉంటాయి మనకి, ఉన్నాయిలే. మీకు ఎగ్జామ్ ఎప్పుడు, ఎలా చదవాలి, బయాలజీ, అసలు నేను చేసే జాబ్కి బయాలజీకి సంబంధం ఏంది అసలు?
జాబ్ ఎప్పుడు వస్తుంది, పెళ్ళి ఎప్పుడవుతుంది, గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ చాలా స్ట్రెస్లు ఉంటాయి మీకు. మరి ప్లాంట్స్కి ఏముంటాయి అంత స్ట్రెస్లు పాపం అని అంటే, అబిసిసిక్ యాసిడ్ని ప్లాంట్ స్ట్రెస్ హార్మోన్ అని ఎందుకంటారంటే అది అర్లీ స్టేజెస్లో లీఫ్ని, ఫ్రూట్ని, ఫ్లవర్ని రాల్చేస్తుందంట. ఇప్పుడు అర్లీ స్టేజెస్లో లీఫ్ రాలిపోతే ఇట్ కుడ్ బి డిఫికల్ట్ టు సర్వైవ్ కదా, ఎందుకంటే లీఫే ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అవ్వాలి, లీఫే ఫుడ్ ప్రిపేర్ చేయాలి. వితౌట్ ప్రాపర్ ఫుడ్ సో దే కాంట్ బి సర్వైవ్ కదా, చచ్చిపోద్ది. ఫ్లవర్స్ కూడా అర్లీ స్టేజ్లో రాలిపోతాయి. ఇప్పుడు కొంతమంది రైతులు పూత రాలిపోయింది అంటారు. ఓవర్ నైట్లో పూత మొత్తం రాలిపోతే దాని అర్థం ఏదో గాలి వచ్చి రాలిపోయిందిలే అని అనుకోకూడదు. అబిసిసిక్ యాసిడ్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా రాలిపోతుంది. అప్పుడు ఫ్రూట్ రాదు. ఫ్రూట్ కూడా తక్కువ టైంలో రాలిపోతే ఎకనామికలీ లాసే కదా, అందుకే స్ట్రెస్ హార్మోన్ అంటారు దాన్ని. స్టొమాటో క్లోజర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో స్టొమాటోస్ ఇట్లా బీన్ షేప్డ్ స్టొమాటోస్ పత్రరంధ్రాలు ఉంటాయి. ఎక్కడ ఉంటాయి అంటే ఇవి లీఫ్లో ఉంటాయి యాక్చువల్లీ. ఓకే, ఇవి ఏం చేస్తాయి, బాడీలో రిలీజ్ అయిన వేస్ట్ వాటర్ని వేపర్ త్రూ లాస్ అవుతాయి. ఓకే, వేపర్ త్రూ లాస్ అయినప్పుడు అంటే దే కెన్ రెగ్యులేట్ ద ట్రాన్స్పిరేషన్, ఎప్పుడు ఎక్కువ అవ్వాలి, ఎప్పుడు తక్కువ అవ్వాలి. స్టొమాటోస్ ఎప్పుడు ఓపెన్లోనే ఉండవు, అట్లనే ఎప్పుడు క్లోజ్లోనూ ఉండవు. అవి ఎప్పుడైతే ఓపెన్ చేయాలని వాటర్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాయో అప్పుడు ఓపెన్ అవుతాయి, మిగతాటప్పుడు క్లోజ్ అవుతాయి. సో అట్లా ఓపెనింగ్ క్లోజింగ్లో అబిసిసిక్ యాసిడ్, సైటోకైనిన్ రెండు హెల్ప్ఫుల్ అవుతాయి. ఇథైలిన్ యాక్సిలరేట్స్ ఫ్రూట్ రైపనింగ్, అంటే ఇథైలిన్ పండ్ల పక్వాన్ని వేగవంతం చేస్తుంది. సో పచ్చి కాయ పండు అవ్వాలంటే కారణం ఇథైలిన్ హార్మోన్. ఇథైలిన్ వన్ అండ్ ఓన్లీ హార్మోన్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ గ్యాస్ ఫామ్ అంటాం. వాయు రూపంలో దొరికే హార్మోన్ అండి అది. పచ్చికాయలన్నింటినీ కూడా పండు చేస్తుంది. ఓకే, ఈ ఇథైలిన్ వల్ల కాయ పండు అవ్వాలంటే 2 నెలలు టైం పడుతుంది. అంతలోపు మన రైతులకు అంత ఓపిక ఉండదు. ఇక మార్కెటింగ్ స్ట్రాటజీ తెలుసు కదా, కార్బైడ్ కెమికల్స్ని, అసిటిలిన్ని యాడ్ చేసి ఆర్టిఫిషియల్గా ఫ్రూట్ని రైపనింగ్ చేస్తున్నారు. దానివల్ల ఫ్రూట్స్ కూడా పొల్యూట్ అయిపోయాయి. సైటోకైనిన్ డిలే ఆఫ్ సెన్సెస్నెస్, వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది. ఓకే, సో సైటోకైనిన్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు సైటోకైనిన్స్ మేజర్ ఫంక్షన్ ఏంటంటే సెల్ డివిజన్. సైటో అంటే సెల్, కైనిన్ అంటే డివిజన్. సెల్ డివిజన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు సైటోకైనిన్ సరిగా రిలీజ్ అవ్వకపోతే ఓకే ఏమవుద్ది, సెల్స్ ప్రొడ్యూస్ అవ్వవు. సెల్స్ సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోతే సీడ్ కానీ ఏ పార్ట్ అన్నా కానీ ఏమైపోద్ది అంటే ముడతలు పడినట్టు అయిపోద్ది, ఓల్డేజ్ అయిపోద్ది. అదే సైటోకైనిన్ హార్మోన్ బాగా రిలీజ్ అయింది అనుకో, ఓల్డేజ్ని తగ్గిస్తుంది. ఓకే, వృద్ధాప్యం తొందరగా రానికుండా చేస్తుంది. ఇప్పుడు దీన్నే సీడ్ డార్మెన్సీ అని కూడా పిలుస్తారు. అబిసిసిక్ యాసిడ్ వల్ల కూడా సీడ్ డార్మెన్సీ కంట్రోల్ అవుద్ది, సైటోకైనిన్ వల్ల కూడా సీడ్ డార్మెన్సీ కంట్రోల్ అవుద్ది. ఇప్పుడు గ్రౌండ్నట్ సీడ్స్ ఉంటాయి చూసారా, కొన్ని సీడ్స్ ఏమో పెద్దగా ఫ్రెష్గా మంచిగా ఉంటాయి, కొన్ని ముడతలు పడి ఉంటాయి చూడండి, నచ్చులు నాచులు అంటాం. వాటిని పొలంలో కూడా వేయం, మొలకలు రావని వేరు బయటపడేస్తూ ఉంటాం. ఓకే, సచ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఇక జిబ్బరెలిన్ వచ్చి కాసెస్ ట్రోపిక్ మూమెంట్స్ అంటే అనువర్తన చలనాన్ని కలిగించేది ఎప్పుడూ కూడా ఆక్సినే, జిబ్బరెలిన్ కాదు. ఆక్సిన్ని మనం గ్రోత్ హార్మోన్ అంటాం. ట్రోపిక్ మూమెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ట్రోపిక్ మూమెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకటి ఫోటోట్రోపిక్ మూమెంట్ అంటే ఏంటంటే ప్లాంట్ టువర్డ్స్ సన్ డైరెక్షన్ వైపు గన పెరుగుదల చూపిస్తే దాన్ని ఫోటోట్రోపిక్ అంటాం. ఇంకోటి జియోగ్రాఫికల్ మూమెంట్ ఉంటుంది. జియోగ్రాఫికల్ అంటే ఏంది, జియాలజీ అని అంటే స్టడీ ఆఫ్ సాయిల్ కదా, అంటే భూమి లోపలికి అంటే రూట్ వేర్లు గన భూమి లోపలికి పెరిగితే దాన్ని జియోగ్రాఫికల్ మూమెంట్ అని అంటారు. అంటే ఇప్పుడు స్టెమ్ పెరగడానికి, రూట్ పెరగడానికి రెండిటికి కారణము ఆక్సిన్, అందుకే దాన్ని గ్రోత్ హార్మోన్ అని పిలుస్తారు. సో కాబట్టి ట్రోపిక్ మూమెంట్స్కి రీజన్ జిబ్బరెలిన్ కాదు, ఆక్సిన్. సో ఆప్షన్ డి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. మరి జిబ్బరెలిన్ దేనికోసం యూజ్ అవుతుందని అంటే సీడ్ జర్మినేషన్ కోసం యూజ్ అవుతుంది. సీడ్ జర్మినేషన్ అంటే విత్తనాలు మొలకెత్తడంలో ఉపయోగపడుతుంది అనమాట. సో ఇలా విత్తనాలు ఉంటాయా, అవి మొలకెత్తడంలో, విత్తనాలు సరిగా మొలకలు రాలేదంటే ల్యాక్ ఆఫ్ జిబ్బరెలిన్ అనేసి దాని అర్థం. అట్ ది సేమ్ టైం జిబ్బరెలిన్ని మనము సీడ్లెస్ ఫ్రూట్స్ ఫార్మేషన్లో కూడా ఇది యూజ్ అవుతుంది. విత్తనాలు లేని ఫ్రూట్స్ ఫార్మేషన్ జరుగుతాయి. ఆ మెకానిజంని మనం పార్థనోకార్పీ అనేసి పిలుస్తూ ఉంటారు. విత్తనాలు లేని ఫ్రూట్స్ని ఏమంటాం, పార్థనోకార్పీ అని అంటాం. బనానాస్ సీడ్ ఉండదు, పైనాపిల్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ అట్లా. సో సీడ్ రాలేదు అని అంటే దెర్ ఈజ్ డెఫిషియన్సీ ఆఫ్ లేదా ఇంబ్యాలెన్సెస్ ఆఫ్ రిప్రొడక్టివ్ హార్మోన్స్. దానివల్ల స్టెరిలిటీ అనేది సరిగా జరగదు, ఫర్టిలైజేషన్ జరగకపోవడం వల్ల సీడ్ ఫార్మేషన్ జరగదు. సో దాన్నే పార్థనోకార్పీ అని అంటాం. వితౌట్ ఫర్టిలైజేషన్ ఫ్రూట్ ఫామ్ అయితే పార్థనోకార్పీ,
అనిమల్స్లో వితౌట్ ఫర్టిలైజేషన్ పిల్లలు పుడితే పార్థనోజెనిసిస్ అంటారు. అదేంటి ఫర్టిలైజేషన్ అవ్వకుండా పిల్లలు ఎలా పుడతారంటే కొన్నిట్లో పుడతాయి. స్నేయిల్, అర్తువామ్ ఇలాంటి అన్డెవలప్డ్ అనిమల్స్లో వితౌట్ ఫర్టిలైజేషన్ పిల్లల్ని కంటాయి అవి అక్కడక్కడ. దాన్ని పార్థనోజెనిసిస్ అని అంటారు. అదే ప్లాంట్లో వితౌట్ సీడ్ ఫ్రూట్ ఫామ్ అయితే పార్థనోకార్పీ అంటారు. ఓకే, సో రిమెంబర్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ థింగ్స్. నెక్స్ట్, ది ఫ్లూయిడ్ present between joints that makes the movement of joints easy is called synovial fluid. ఓకే, జాయింట్ అంటే ఏంటి? 2 or more bones come together at one place. సో దిస్ ప్లేస్ ఇస్ జాయింట్ కదా. ఈ జాయింట్లో ఇక్కడ ఒక ఫ్లూయిడ్ ఉంటుందండి. ఈ ఫ్లూయిడ్ని మనం ఏమని పిలుస్తారంటే సైనోవియల్ ఫ్లూయిడ్ అనేసి పిలుస్తారు. ఓకే, తెలుగులో కూడా సైనోవియల్ ద్రవం అనేసి పిలుస్తారు. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ లేదా సైనోవియల్ ద్రవం ఏం చేస్తుంది అని అంటే ఇది ఒక ఇట్స్ యాక్ట్ లైక్ యాజ్ ఏ ఒక లూబ్రికెంట్ లాగా. లూబ్రికెంట్ జెల్ ఉంటుంది కదా, ఇప్పుడు లూబ్రికెంట్స్ ఉంటాయి. ఏదైనా మిషన్ బాగా రఫ్గా టక్ టక్ అని సౌండ్ వస్తుంది అనుకో, ఆయిల్, లూబ్రికెంట్, గ్రాఫైట్ ఏదో ఒకటి వేసేస్తే సాఫ్ట్ అయిపోద్ది. సో అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు జాయింట్స్ ఉన్నాయండి. జాయింట్స్ని మనము ఇప్పుడు షోల్డర్ ఈజ్ జాయింట్. సో జాయింట్ని అటు ఇటు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసేటప్పుడు జాయింట్స్లో మనకు 2 or more బోన్స్ ఉన్నాయి కదా. ఒక బోన్ కార్నరు ఇంకో బోన్ కార్నరు రెండు రాసేసుకొని రబ్ అయిపోతాయి. అలా రబ్ అవ్వకుండా మధ్యలో ఈ ఫ్లూయిడ్ ఉండి ఈ బోన్స్ని స్టిక్కీగా ఈజీగా కదిలేలా చేస్తుంది అనమాట. ఓకేనా. ఒకవేళ ఫ్లూయిడ్ తగ్గిపోతే ఏమవుద్ది అని అంటే ఈ ఫ్లూయిడ్ కనుక తగ్గిపోయింది అనుకో అప్పుడు బోన్స్ ఏమైపోతాయి, రెండు ఒకదానితో ఒకటి అతుక్కుపోతాయి. అప్పుడు అతుక్కుపోయి బోన్స్ మనం తిప్పేటప్పుడు రాసుకొని పోయి రబ్ అయిపోయి ఏమవుతాయి తెలుసా, బోన్ ఎరోషన్ జరుగుతుంది. ఓకే, ఇట్లా ఎరోషన్ జరిగి ఫుల్ జాయింట్ పెయిన్ వస్తుంది. దీన్నే ఆస్టియోపోరోసిస్ డిసీజ్ అని అంటారు. సారీ, ఆస్టియోపోరోసిస్ కాదు, ఆస్టియో ఆర్థరైటిస్ అని పిలుస్తారు ఈ డిసీజ్ని. ఆర్థరైటిస్ అంటే జాయింట్, ఆస్టియో అంటే బోన్. జాయింట్స్లో బోన్ అరిగిపోవడం వల్ల బోన్కి జాయింట్కి రెండింటికి వచ్చే నొప్పిని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఓకేనా. సో దట్ ఈస్ సైనోవియల్ ఫ్లూయిడ్. టెండాన్ అంటే బోన్ని, మజిల్ని రెండింటినీ కలిపి ఒక టిష్యూని టెండాన్ అంటాం. సో ఇప్పుడు టెండాన్స్ ఎక్కువగా లెగ్, హ్యాండ్స్లోనే ఉంటాయి. ఇప్పుడు లెగ్లో 30 బోన్స్ ఉంటాయి, హ్యాండ్లో 30 బోన్స్ ఉంటాయి, దానిపైన మజిల్ కూడా ఉంది. ఇప్పుడు నేను హ్యాండ్ ఇలా మూమెంట్ చేశాను అనుకో, సో నా హ్యాండ్ మొత్తం పోతుంది. అంటే హ్యాండ్లో ఉండే బోను అలా పోతుంది, బోన్తో పాటు మజిల్ పోతుంది. బోను మజిల్ రెండు సపరేట్ అయితలా, రెండు కలిపి ఉన్నాయి. ఏది కలుపుతుందంటే టెండాన్ అనే టిష్యూ కలుపుతుంది అనమాట. ఓకేనా. లిగమెంట్ ఏం చేస్తుంది, బోన్ టు బోన్ కనెక్టివిటీ టిష్యూ. ఒక బోన్ ఇంకో బోన్తో కలుపుతుంది. ఆల్ జాయింట్స్లో ఇట్లా బోన్స్ కలిసి ఉన్నాయి అంటే రీజన్ టెండాన్. ఓకే. కార్టిలేజ్ అనేది ఇది ఒక సాఫ్ట్ బోన్ అండి, మృదులాస్థి ఎముక అంటారు. చిన్నపిల్లలు అందరిలో కార్టిలేజ్ బోనే ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఈవెన్ మనకు కూడా టిప్ ఆఫ్ ద నోస్, ఇయర్ పిన్న ఉందా, ఎలా పడితే అలా బెండ్ అవుతుంది, అలా రొటేట్ అవుతుంది, బికాస్ దట్ ఈస్ లైక్ కార్టిలేజ్ బోన్. ఓకే. ఇయర్ పిన్న, ట్రాకియా, వాయునాళం, ఇవన్నీ కార్టిలేజ్ బోన్స్కి ఎగ్జాంపుల్ అనమాట. అప్పుడే పుట్టిన పిల్లల్లో 270 బోన్స్ ఉంటాయి, 1 year తర్వాత 300 ఉంటాయి. అడల్ట్స్లో 206 బోన్స్ ఉంటాయి. ఓకే, స్కెలిటన్ సిస్టమ్ క్వశ్చన్ అది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్ ఇన్ హ్యూమన్ బ్లడ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ సింగిల్ సెల్ విచ్ కెన్ చేంజ్ ఇట్ షేప్? మానవ రక్తంలోని క్రింది వాటిలో ఏ కణం దాని ఆకారాన్ని మార్చగల ఒకే కణానికి ఉదాహరణ? ఆకారాన్ని ఏది మారుస్తుంది అని అంటే WBC సెల్ అండి. ఎందుకంటే దీనికి ఒక ప్రాపర్ బాడీ షేప్ అనేది లేదు. ఎందుకు ప్రాపర్ బాడీ షేప్? అమీబా షేప్ ఏది, సారీ, WBC సెల్స్ ఏ షేప్లో ఉంటాయి అంటే అమీబా షేప్లో ఉంటాయి అని అంటాం. అమీబాకే షేప్ లేదు, మళ్ళీ దీనేది దాంతో కంపేర్ చేసేదంటే, సో ఎందుకు అమీబాతో కంపేర్ చేస్తామంటే అమీబాకు షేప్ లేదు, ఓకే, కానీ అది షేప్స్ని చేంజ్ చేసుకుంటుంటుంది ఒక్కొక్కసారి ఒక్కోలాగా. ఇప్పుడు బేస్డ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ WBC సెల్స్ కూడా అంతే, ఒక్కోసారి ఒక్కో షేప్లో కనపడతాయి అవి. WBC సెల్స్ని పోలీస్మెన్ సెల్స్, సోల్జర్ సెల్స్ అని అంటాం. మైక్రో ఆర్గానిజమ్స్కి అగెనెస్ట్గా ఫైట్ చేస్తాయి, బాడీలో ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఇవి మైక్రో ఆర్గానిజమ్స్ మీద ఫైట్ చేసేటప్పుడు ఒకలా ఉంటాయి, మామూలుగా ఒకలాగా ఉంటాయి, అలా రకరకాలుగా కనపడుతూ ఉంటాయి, అందుకే అమీబా షేప్ అంటాం. యాక్చువల్లీ చూడండి, WBC సెల్స్ టైప్స్లో 2 types ఆఫ్ సెల్స్ ఉంటాయండి. ఒకటి గ్రాన్యులోసైట్స్, ఓకే, కణికాయుత కణాలు అని అంటారు. 2 అగ్రాన్యులోసైట్స్ అంటే కణిక రహిత కణాలు అని అంటారు. ఓకే, కణిక రహిత కణాలు అంటే సెల్స్ ఇలా ప్లేన్గా ఉంటాయి, దీంట్లోనేమో కణితలు ఉంటాయి ఇలాగ. ఈ మళ్ళీ 3 types అండి గ్రాన్యులోసైట్స్.
ఒకటి న్యూట్రోఫిల్స్. ఓకే, న్యూట్రోఫిల్స్. సెకండ్ వన్ ఈజ్ లైక్ బేసోఫిల్స్. ఓకే, బేసోఫిల్స్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఈసినోఫిల్స్. ఈసినోఫిల్స్ అని అంటాం. అగ్రాన్యులోసైట్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 types, మోనోసైట్స్ అండ్ లింఫోసైట్స్ అని అనుకుందాం. లింఫోసైట్స్ మళ్ళీ టైప్స్ ఉన్నాయి, బి లింఫోసైట్, టీ లింఫోసైట్స్. అవి పక్కన పెడితే న్యూట్రోఫిల్స్లో మొత్తం 2 lobes ఉంటాయి. ఓకేనా, 2 lobes, 2 కాదు 3 lobes ఉంటాయి. ఏంటి ఆ లోబ్స్ అని అంటే, ఇప్పుడు ఆర్బీసీ సెల్స్లో కేంద్రకం అనేది ఉండదు, సెల్స్ మధ్యలో న్యూక్లియస్ ఉండదు. క్యామెల్ అండ్ లామా ఈ 2 అనిమల్స్లో మాత్రమే ఆర్బీసీ సెల్స్ లోపల న్యూక్లియస్ ఉంటుంది, మిగతా వేటికి ఉండదు మమ్మల్స్లో. కానీ డబ్ల్యూబీసీ సెల్స్లో అన్నిట్లో కూడా న్యూక్లియస్ ఉంటుంది. అయితే న్యూట్రోఫిల్స్లో ఉండే న్యూక్లియస్ మొత్తం ఎన్ని లోబ్స్ ఉంటాయి అంటే, దీంట్లో 3 lobes ఉంటాయి. నేను జస్ట్ ఇలా సెల్ వేస్తున్నా, ఈ షేప్లో ఏమి ఉండదు, మారుతూ ఉంటుంది. 3 lobes కదా, ఇలా ఉంటాయి. మొత్తం 3 lobes ఉంటాయి దీంట్లో, ఇలా కాదు, 3 lobes కనపడాలి. ఇట్లా 3 lobes ఉంటాయి, 1 2 3. ఈ లోబ్స్ను బట్టి షెల్ షేప్ చేంజ్ అవుద్ది. బేసోఫిల్స్లో ఉండే న్యూక్లియస్ 2 lobes ఉంటుంది. ఈసినోఫిల్స్లో ఉండే న్యూక్లియస్ 2 lobes ఉంటుంది. మోనోసైట్స్లో కూడా 2 lobes ఉంటుంది. లింఫోసైట్స్లో 2 to 5 lobes ఉంటాయి, మల్టిపుల్ లోబ్స్ ఉంటాయి. ఆ లోబ్స్ను బేస్ చేసుకొని షేప్ చేంజ్ అవుద్ది. అంటే న్యూక్లియస్ షేప్ చేంజ్ అవుతున్నది కాబట్టి సెల్ చేంజ్ కూడా, సెల్ షేప్ చేంజ్ అవుద్ది అనమాట. వీటిని పోలీస్మెన్ సెల్స్, సోల్జర్ సెల్స్ అంటారు. ఆర్బీసీని ఎరిథ్రోసైట్స్ అంటాము. వీటి షేపు బై కాన్కేవ్ షేప్లో ఉంటుంది, బై కాన్కేవ్ షేప్. థాంబ్రిన్ అనేది ఒక ప్రోటీన్, ప్లాస్మాలో ఉండే ప్రోటీన్, బ్లడ్ క్లాటింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, ప్రోటోప్లాజం అంటే, ప్రోటోప్లాజంని కనిపెట్టిన సైంటిస్టు పర్కింజే అనే సైంటిస్టు ప్రోటోప్లాజంని కనిపెట్టారు. సెల్ మధ్యలో ఉండే న్యూక్లియస్ ప్లస్ సెల్ చుట్టూ ఉండే సైటోప్లాజం రెండింటిని కలిపి ప్రోటోప్లాజం అని అంటాం. ఓకే, సో ప్రోటోప్లాజం మీన్స్ వాట్? సైటోప్లాజం ప్లస్ న్యూక్లియస్ ఈజ్ ఈక్వల్ టు ప్రోటోప్లాజం. ఓకే, దట్ ఈస్ ద 13th question. నెక్స్ట్, ఫైండ్ అవుట్ ద మిస్ మ్యాచ్డ్ సెట్ ఆఫ్ మజిల్ ఫీచర్స్. కండరాల లక్షణాలకు సంబంధించి సరికాని జత ఏది? స్కెలిటల్ మజిల్ని వాలంటరీ మజిల్ అని అంటాం. కరెక్ట్ అది యాక్చువల్లీ. స్కెలిటల్ మజిల్ని ఏమని అంటాం? వాలంటరీ మజిల్. ఈ స్కెలిటల్ మజిల్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే, స్కెలిటన్ అంటే బోన్స్ చుట్టుపక్కల ఉండే మజిల్. ఇప్పుడు బోన్స్ ఎక్కడ ఉంటాయి? లెగ్స్లో ఉంటాయి, హ్యాండ్స్లో ఉంటాయి, అండ్ బ్యాక్ బోన్లో బోన్ ఉంది, స్కల్లో బోన్ ఉంది. ఆ బోన్స్ పక్కనే ఉండే మజిల్స్ అన్నిటిని స్కెలిటల్ మజిల్ అని అంటాం. ఇవి వాలంటరీ అంటే నియంత్రిత, మన కంట్రోల్లో ఉండి పనిచేస్తాయి, అంతే కదా. ఇప్పుడు నా హ్యాండ్లో ఉండే మజిల్ స్కెలిటన్, నా హ్యాండ్ నా కంట్రోల్లో ఉంది, నేను రాయాలనిపిస్తే రాస్తా, లేకపోతే నిల్చొని చెప్పేసి వెళ్ళిపోతా, అది నా ఇష్టం. స్లోగా రాయాలా, స్పీడ్గా రాయాలా, లెగ్స్ యూస్ చేసి రన్ చేయాలా, వాక్ చేయాలా, జంప్ చేయాలా, ఓకే, పైనుంచి కిందికి దూకేయాలా, స్పీడ్గా రన్ చేయాలా, ఈ యాక్టివిటీస్ మన కంట్రోల్లో ఉంటున్నాయి. అంటే వీఆర్ కంట్రోలింగ్ ది స్కెలిటల్ మజిల్ ఫంక్షన్. అందుకే వాటిని వాలంటరీ మజిల్స్ లేదా నియంత్రిత. వీఆర్ కంట్రోలింగ్ దెమ్, నియంత్రిత. ఓకే, నెక్స్ట్, స్కెలిటల్ మజిల్ ఇస్ స్ట్రిప్డ్ అంటే రేఖలు. స్కెలిటల్ మజిల్స్లో ఇట్లా రేఖలు ఉంటాయి, అందుకే వాటిని రేఖిత కండరాలు అని కూడా అంటారు. స్ట్రైటెడ్ మజిల్ అని కూడా అంటారు, ఎందుకంటే స్ట్రైట్ లైన్స్ ఉంటాయి కాబట్టి. ఓకేనా, సో మజిల్ టైప్స్ చదివితే తెలుస్తుంది మీకు ఈ కాన్సెప్ట్. కొన్ని మజిల్స్ మనం ఉడికించిన తర్వాత ఇట్లా లైన్స్ థ్రెడ్ లాగా ఊడిపోతాయి చూసారా, ఫైబర్స్ లాగా. సో వాటినే స్కెలిటల్ మజిల్ లేదా స్ట్రిప్డ్ మజిల్ అంటాం. నెక్స్ట్, స్మూత్ వచ్చి చారలు లేనివి. వీటికి ఇట్లా చారలు ఏముండవు, ఇలా ప్లెయిన్గా స్మూత్గా ఉంటాయి. ఇవి అనియంత్రిత కండరాలు అంటే ఇన్వాలంటరీ మజిల్స్. ఎగ్జాంపుల్ స్టమక్ మజిల్, ఇంటెస్టైన్ మజిల్. అవి స్టమక్ మజిల్, ఇంటెస్టైన్ మజిల్ని మనం కంట్రోల్ చేయలేం. ఫుడ్ ఏం తినాలి, ఎంత తినాలో మనకు తెలుసు. చికెన్ తినాలా, మటన్ తినాలా, బిర్యానీ తినాలా, బిస్కెట్ తినాలా, వీ కెన్ ఏబుల్ టు కంట్రోల్ ఎంత తినాలి అంటే. వన్స్ ఫుడ్ స్టమక్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫుడ్ మూమెంటం మన కంట్రోల్లో ఉండదు. ఓకేనా, సో 4 ఇడ్లీలు తిని ఒక రోజంతా ఆకలి అవ్వకుండా అట్లనే డైజెస్ట్ అవ్వద్దు ప్లీజ్ అంటే అవ్వకుండా ఉండుద్దా? లేకపోతే ఒక ఫుల్ బిర్యానీ తినేసి 1 గంటలో డైజెస్ట్ అయిపోవా? మళ్ళీ ఇంకో ఐటమ్ ఏదో వచ్చింది అది కూడా తినాలని ఉంది అని అంటే అయిపోద్దా? అయిపోదు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఫుడ్ తీసుకోవడం. ఇప్పుడు మార్నింగ్
4 ఇడ్లీలు తినొస్తే 12-12:30కి ఆకలి 1 o'clockకి మంచిగా ఆకలి డైజెషన్ అయిపోయి ఆకలేస్తుంది. మార్నింగ్ డజన్ అర డజన్ బోండాలో పూరిలో తినొచ్చినాం అనుకో క్లాస్కి 2-2:30 వరకు ఉండమన్నా ఉంటాం. ఇట్స్ డిపెండ్స్ అపాన్ మనం క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ డైజెషన్ అనేది డిపెండ్ అవుతుంది. కాబట్టి అది ఇన్వాలంటరీ. ఇంకా స్మూత్ వాలంటరీ, ఇప్పుడే అన్నా కదా ఇన్వాలంటరీ, ఇది ఇన్కరెక్ట్ అండి. స్మూత్ వాలంటరీ, ఇన్వాలంటరీ స్మూత్ మజిల్ మన కంట్రోల్లో ఉండదు. స్టమక్ మజిల్, ఇంటెస్టైన్ మజిల్, యూటిరస్ గర్భాశయం ఇవన్నీ మన కంట్రోల్లో ఉండవు, మూత్రాశయం ఇవన్నీ కూడా. ఓకే, సో ఆప్షన్ 4 కరెక్ట్. ఇంకో టైప్ ఉంది కార్డియాక్ మజిల్, అది హార్ట్లో ఉంటుంది. డన్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది కరెక్ట్ పెయిర్, సరైన జతను ఎంచుకోండి. ఆప్షన్స్ ఆర్థ్రోపోడా సిల్వర్ ఫిష్, పీసిస్ జెల్లీ ఫిష్, ఇకైనోడర్మేటా కటిల్ ఫిష్ అండ్ మొలస్కా, that is like starfish. So these are the 4 options. So choose one correct statement. Arthropoda silver fish. Okay, correct answer. సిల్వర్ ఫిష్ అంటే ఏంటి? దీన్నే మనం బుక్ వామ్ అని కూడా పిలుస్తాం. ఓకే, సిల్వర్ ఫిష్ ని మనం ఏమని కూడా పిలుస్తాం? బుక్ వామ్. సో సిల్వర్ ఫిష్ ని మనం బుక్ వామ్ అని కూడా పిలుస్తాం. ఇది ఎక్కడుంటది అని అంటే, సిల్వర్ ఫిష్ అనేది ఇప్పుడు మీరు చూసారా, ఇది ఒక ఇన్సెక్ట్ అండి, స్పైడర్ లాగా ఉంటుంది చూసారా, దీన్నే లెపిస్మా అంటారు. యాక్చువల్లీ మనం మెడికల్ భాషలో దీన్ని లెపిస్మా అంటాం, సైన్స్ భాషలో. పాతబడిన క్యాలెండర్ వెనకాల, పాతబడిన ఫోటో ఫ్రేమ్స్ వెనకాల, ఓకే, ఫోటో ఫ్రేమ్స్ వెనకాల, సో అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది బుక్స్లో ఎక్కువ ఉంటుంది. మీ బుక్స్ తెలుసు కదా, అప్పుడెప్పుడో బీటెక్ డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయిన కొత్తలో టెక్స్ట్ బుక్స్ కొని ఉంటారు కొత్తవి, మంచిగా టెక్స్ట్ బుక్స్, న్యూ టెక్స్ట్ బుక్స్ మంచిగా స్మెల్ వస్తాయి కదా, హ్యాపీగా పర్ఫ్యూమ్ లాగా స్మెల్ తీసుకొని ఉంటారు. మళ్ళీ ఆ టెక్స్ట్ బుక్ క్లోజ్ చేసి కబోర్డ్లో మంచిగా ఎత్తిపెట్టి తాళం వేసి ఉంటారు. ఎప్పుడో ఇయర్ ఎండింగ్లో ఎగ్జామ్ అప్పుడు వాటిని బయటకు తీసి దుమ్ము దులుపుతారు కదా, అప్పుడు పురుగులు తిరుగుతూ ఉంటాయి, వాటినే బుక్ వామ్స్ అంటాం. అవి ఆర్థ్రోపోడ్స్ అనమాట, అంటే కీటకాలు, స్పైడర్ కాక్రోచ్ లాగా కీటకం. పేరులో ఫిష్ ఉంది కదా అని అది ఫిష్ కాదు, అది ఆర్థ్రోపోడ్, అంటే అది ఒక ఇన్సెక్ట్ అనమాట, లెపిస్మా అంటారు దాన్ని. సో ఇది కరెక్ట్. పీసెస్ జెల్లీ ఫిష్, పీసెస్ అంటే ఏంటి? చేపలు. కానీ జెల్లీ ఫిష్ అనేది చేప కాదే. జెల్లీ ఫిష్ అనేది నిడేరియా ఫైలం కిందకు వచ్చే ఒక అనిమల్ అనమాట. అది నిడేరియా లేదా సిలింటరేటా, నిడేరియా సిలింటరేటా కిందకు వచ్చే ఒక అనిమల్, అది ఫిష్ కాదు. ఫిష్ లాంటిది కానీ ఫిష్ కాదు. సో ఇది కరెక్ట్ కాదండి, ఇట్స్ ఇన్కరెక్ట్ యాక్చువల్లీ. ఇకైనోడర్మేటా కటిల్ ఫిష్, కటిల్ ఫిష్ ఇకైనోడర్మేటా కాదు, మొలస్కా. ఓకే, మొలస్కా అంటే సాఫ్ట్ మజిల్, స్మూత్ మజిల్ అనిమల్స్ అన్నిటిని కూడా మొలస్కాస్ కింద చెప్తాం. సో మొలస్కాకి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే స్నేయిల్ మొలస్కాకి బెస్ట్ ఎగ్జాంపుల్. నత్త. కటిల్ ఫిష్ అంటే సెపియా లేదా కటిల్ ఫిష్ ని మనం ఏమంటాం? మొలస్కా అని చెప్తాం, అది కూడా మొలస్కాకి ఎగ్జాంపుల్. సో కాబట్టి ఎస్, అఫ్ కోర్స్ ఇది కూడా ఇన్కరెక్ట్. ఇకైనోడర్మేటా కిందకి ఏమొస్తుంది అంటే స్టార్ ఫిష్ వస్తుంది. ఇకైనో అంటే థాన్స్, డర్మేటా అంటే స్కిన్, అంటే స్కిన్ మీద ముళ్ళులు ఉండే అనిమల్స్ అన్ని ఇకైనోడర్మేటా కింద దోసేయచ్చు అనమాట. ఓకే, మొలస్కా స్టార్ ఫిష్ ఇకైనోడర్మేటా అండి, మొలస్కా వచ్చేసి స్నేయిల్. ఓకే, అంటే కటిల్ ఫిష్, ఈ రెండు ఆపోజిట్లో ఇచ్చారు. కటిల్ ఫిష్ ఏమో మొలస్కా కిందకి వస్తుంది, స్టార్ ఫిష్ ఇకైనోడర్మేటా. సో అవన్నీ రాంగే. కరెక్ట్ అడిగారా మనకి ఇక్కడ? కరెక్ట్ అన్నారు కాబట్టి వీ కెన్ గో ఫర్ ఆప్షన్ ఏ ఇస్ రైట్ వన్. ఎస్, డన్. కరెక్ట్ పేరే కదా మనకు అడిగింది. సో కరెక్ట్ పేరు అడిగారు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్, ఆర్థ్రోపోడా సిల్వర్ ఫిష్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ డిసీజెస్, క్రింది వ్యాధులను జతపరచండి. చికున్ గున్యా, ఊఫింగ్ కాఫ్ అండ్ ఎన్సెఫలైటిస్, కాలాజర్, ఏడిస్ ఈజిప్ట్, క్యూలెక్స్, బోర్డిటెల్లా పెటిసిస్, లీష్మానియా, డోనోవాని. ఏ డిసీజ్ ఏ ఆర్గానిజం నుంచి వస్తుంది? చికున్ గున్యా దేని వల్ల స్ప్రెడ్ అవుతుంది? ఓకే, ఏడిస్ మస్కిటో వల్ల చికున్ గున్యా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అనమాట. దేనివల్ల? సో ఏడిస్ మస్కిటో, ఫీమేల్ ఏడిస్ మస్కిటో, మేల్ కాదు. చికున్ గున్యా, డెంగ్యూ రెండు కూడా ఫీమేల్ ఏడిస్ మస్కిటో వల్ల స్ప్రెడ్ అవుతాయి. చికున్ గున్యా, డెంగ్యూ రెండు వైరల్ ఇన్ఫెక్షన్స్. చికున్ గున్యా ఆల్ఫా వైరస్ వల్ల వస్తుంది, డెంగ్యూ వైరస్ ఏమో ఫ్లావీ వైరస్ వల్ల వస్తుంది. ఓకేనా? సో ఫీమేల్ ఏడిస్ మస్కిటో వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాధులు స్ప్రెడ్ అవుతాయి. డెంగ్యూని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా పిలుస్తాం. డెంగ్యూ బ్రేక్ బోన్ ఫీవర్, కాలాజర్ బ్లాక్ ఫీవర్, జాండీస్ ఎల్లో ఫీవర్, టైఫాయిడ్ చిల్ ఫీవర్ అని అంటూ ఉంటాం.
ఓకే, ఎస్. మెడిసిన్ వ్యాక్సిన్ తక్కువ వీటికి, సల్ఫా డ్రగ్స్ని మెడిసిన్గా యూజ్ చేస్తారు. డెంగ్యూకి డెంగా వ్యాక్సిన్ అని ఒక వ్యాక్సిన్ ఉంది. వూఫింగ్ కాఫ్ అనేది దేని నుంచి వస్తుంది? దీనికి ఇంకో పేరు ఏంటంటే పెర్టుసిస్ అంటారు. వూఫింగ్ కాఫ్ని పెర్టుసిస్ అంటాం. సో బోర్డుటెల్లా పెర్టుసిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల పెర్టుసిస్ అనేది వస్తుంది. ఓకే, లంగ్ ఇన్ఫెక్షన్ అండి. ఊఫింగ్ కాఫ్ కోరింత దగ్గు అంటారు. కోరింత దగ్గు, దగ్గేటప్పుడు లాస్ట్లో ఊఫ్ అనే సౌండ్ వస్తుంది, అందుకే ఊఫింగ్ కాఫ్ అయిపోయింది అది. ఓకే, సో డిపిటీ అనే వ్యాక్సిన్ని వ్యాక్సిన్గా ఇస్తారు దీనికి, డిపిటీ వ్యాక్సిన్. మధ్యలో పీ ఫర్ పెర్టుసిస్. ఎన్సెఫలైటిస్ అంటే తెలుగులో మెదడు వాపు అంటారు. ఇక్కడ చూడండి బోధకాలు అన్నాడు. బోధకాలు అంటే ఎలిఫెంటాసిస్. బోధకాలు అంటే ఎలిఫెంటాసిస్, తెలుగులో రాంగ్ ఉంది చూడండి. బోధకాలు అంటే ఎలిఫెంటాసిస్. ఇక్కడ ఏంటి ఎన్సెఫలైటిస్ అన్నాడు. ఎన్సెఫలైటిస్ అంటే మెదడు వాపు డిసీజ్ని ఎన్సెఫలైటిస్ అనేసి పిలుస్తారు. ఈ ఎన్సెఫలైటిస్ డిసీజ్ని ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ చేసేది ఏదంటే ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో. బోధకాలను స్ప్రెడ్ చేసేది కూడా ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో. సో మీరు ఇక్కడ బోధకాలు కన్సిడర్ చేసినా కూడా క్యూలెక్స్ కరెక్టే అవుద్ది. మెదడు వాపు, బోధకాలు రెండింటిని ఆడ క్యూలెక్స్ దోమ స్ప్రెడ్ చేస్తుంది. ఓకే, ఎన్సెఫలైటిస్ అండ్ ఎలిఫెంటాసిస్ రెండింటిని ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో. కాలా అజార్, బ్లాక్ ఫీవర్ అంటారు దీన్ని. ఇది దేని వల్ల వస్తుంది అని అంట? లీష్మానియా డోనోవాని అనే ప్రోటోజో వల్ల కాలా అజార్ వస్తుంది అనమాట. ఓకే, ప్రాపర్ మెడిసిన్ వ్యాక్సిన్ రెండు లేవు దీనికి. బ్లాక్ ఫీవర్ అంటాం, ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంపాక్ట్ చేస్తుంది, ప్రోటోజోవా నుంచి వస్తుంది, లీష్మానియా డోనోవాని. సో రైట్ ఆప్షన్ ఏంటండి? PRQT. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ వన్. ఓకే, ఎస్. నెక్స్ట్, ది ఎండోక్రైన్ గ్లాండ్ present at the top of the kidneys and involved in the fluid, so electrolyte balance of the bodies. మూత్రపిండాల పైభాగంలో ఉండే మరియు శరీరంలోని ద్రవ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్లో పాల్గొనే అంతర్శ్రావిక గ్రంథి ఏది? సో మూత్రపిండాల పైన అన్నాడు. ఇక అర్థమైపోయింది మీకు. మూత్రపిండాల పైన ఉండేవేవి? అడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి. సో మనకి 1 pair ఆఫ్ కిడ్నీస్ ఉంటాయి కదా ఇలాగా. ఈ కిడ్నీస్ పైన 1 pair ఆఫ్ అడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి. ఓకే, ఇలా కిడ్నీస్ ఉంటాయి. ఈ కిడ్నీస్ పైన ఒక జత అడ్రినల్ గ్రంథులు ఉంటాయి ఇలాగా. ఓకే, వీటిని అడ్రినల్ గ్రంథులు అంటాం. 5 grams వెయిట్ ఉంటుంది. ఎమోషనల్ గ్లాండ్ అని పిలుస్తాం, ఎందుకంటే అడ్రినలిన్, నాన్ అడ్రినలిన్ అనే 2 ఎమోషనల్గా హార్మోన్స్ని ఇవి రిలీజ్ చేస్తాయి కాబట్టి ఎమోషనల్ గ్లాండ్ అని పిలుస్తాం. 5 grams వెయిట్ ఉంటాయి ఇవి. ఓకేనా? సో కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ వన్. పీనల్ గ్లాండ్, సెరిబ్రమ్, బ్రెయిన్లోని సెరిబ్రమ్ లేదా మస్తిష్కంలో పీనల్ గ్లాండ్ ఉంటుంది. ఇది సెరటోనిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. సెరటోనిన్ ఈజ్ హ్యాపీ హార్మోన్. మెలటోనిన్ హార్మోన్ని కూడా రిలీజ్ చేస్తుంది. మెలటోనిన్ వచ్చి స్లీప్ సైకిల్ని రెగ్యులేట్ చేసే హార్మోన్ మెలటోనిన్. ప్యాంక్రియాస్ని హెటిరోక్రైన్ గ్లాండ్ అంటాం, స్టమక్ కింద ఉంటుంది. సెకండ్ బిగ్గెస్ట్ గ్లాండ్ ఇన్ ద బాడీ అని అంటాం ప్యాంక్రియాస్ని. దీని వెయిట్ 60 grams ఉంటుంది. ఓకే, 60 grams వెయిట్. ఎందుకు హెట్రోక్రైన్ మిక్స్డ్ గ్లాండ్ అంటామంటే ఎంజైమ్స్ని, హార్మోన్స్ని రెండింటిని కలిపి రిలీజ్ చేస్తుంది ఇది. పారాథైరాయిడ్ ఏమో థైరాయిడ్ గ్లాండ్కి అటుపక్క 2 ఇటుపక్క 2 4 పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఇవి పారాథైరాయిడ్. సో కాబట్టి ఈ 3 ఓన్లీ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. ప్యాంక్రియాస్ మాత్రం హార్మోన్స్తో పాటు ఎంజైమ్స్ కూడా రిలీజ్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం ఏమంటాం? మిక్స్డ్ గ్లాండ్ లేదా హెట్రోక్రైన్ గ్లాండ్ అని పిలుస్తాం. మెండల్ సెలెక్టెడ్ హౌ మెనీ పేర్స్ ఆఫ్ కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఆఫ్ పీ ప్లాంట్ ఫర్ హిస్ ఎక్స్పెరిమెంట్. మెండల్ తన ప్రయోగం కోసం ఎన్ని జతల విభిన్న లక్షణాలు గల బఠానీ మొక్కలని ఎంచుకున్నాడు? సో ఎన్ని జతల విభిన్న లక్షణాలు గల బఠానీ మొక్కలను ఎంచుకున్నాడంటే 7 జతలు ఎంచుకున్నాడు. ఓకే, ఎన్ని జతలు ఎంచుకున్నాడు? 7. సో కాబట్టి ఆప్షన్, ఇప్పుడు మెండల్ వచ్చేసి పీ ప్లాంట్స్ 7 జతలు, 7 pairs. ఈ 7 pairsలో కూడా క్యారెక్టర్స్ ఏమేమి తీసుకున్నాడంటే రౌండ్ సీడ్, ఓకే, రౌండ్ సీడ్, రింకిల్డ్ సీడ్, ఓకే, రింకిల్డ్ సీడ్, ఫ్లవర్, పర్పుల్ ఫ్లవర్ అండ్ వైట్ ఫ్లవర్, పర్పుల్ ఫ్లవర్ అండ్ వైట్ ఫ్లవర్ అండ్ సీడ్, గ్రీన్ సీడ్, ఫ్రూట్ అండి, ఫ్రూట్, కాయ ఎల్లో, ఓకే, ఎల్లో ఫ్రూట్. ఈ క్యారెక్టర్స్ ఎంచుకున్నాడు. ఓకే, మొత్తం 7 జతల్ని చూస్ చేసుకున్నాడు అనమాట. నెక్స్ట్, ఎలక్ట్రికల్ ఇంపల్స్ ట్రావెల్స్ ఇన్ ఏ న్యూరాన్ ఫ్రమ్. విద్యుత్ ప్రచోదనం నాడీ కణంలో ప్రయాణించే సరైన క్రమాన్ని ఎంచుకోండి.
మీ అందరికీ తెలుసు నాడీ వ్యవస్థలో ఎలక్ట్రాన్స్ పాస్ అవుతాయి. ఓకే, ఎప్పుడన్నా సడన్గా బాడీలో ఉన్నటువంటి ఇట్లా షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది చూసారా, ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. ఫిట్స్ వచ్చినప్పుడు గిలగిల కొట్టేసుకుంటూ ఉంటారు. వాళ్ళ చేతిలో వెళ్ళి మెటల్ పెట్టాలి అంటే ఫిట్స్ వచ్చినప్పుడు ఎలక్ట్రాన్స్ పాస్ అయ్యి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. కరెంట్ పట్టుకుంటే షాక్ కొడితే ఇలా అంటారు కదా, ఫిట్స్ వస్తే కూడా ఇలాగే అంటారు. అప్పుడు ఏం చేస్తారు, మెటల్ని పెడతారు, తాళం చెవి, స్టీల్, ఐరన్, కాపర్, గోల్డ్, ఇలాంటి ఏ మెటల్ పెట్టినా మెటల్ హీట్ కండక్టర్ కదా, పవర్ని లాగుతుంది కదా. సో పవర్ని లాగేసి కొంచెం ఇంపల్సెస్ని కంట్రోల్ చేస్తుంది అనమాట, అందుకనేసి. సో న్యూరాన్ సెల్లో ఫస్ట్ డెండ్రైట్ నుంచి సెల్ బాడీ, యాక్సాన్, యాక్సానల్ ఎండ్, నాడీ అంత్యాలు. సో అట్లా ఇంపల్సెస్ అనేవి పాస్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాడీ కణం ఇలా ఉంటుంది. ఓకే, వీటిని ఏమంటారు, వీటినేమో డెండ్రైట్స్ అని అంటాం. వీటిని ఏమంటాం, డెండ్రైట్స్ అని అంటాం. అండ్ మైలిన్ షీట్ ఉంటుంది ఇలాగా, మైలిన్ షీట్, ఇక్కడ నాడీ అంత్యాలు ఉంటాయి. ఫస్ట్ డెండ్రైట్స్, తర్వాత సెల్ బాడీ, మధ్యలో యాక్సాన్ ఉంటుంది, కింద నాడీ అంత్యాలు, ఇలా వస్తుంది పవర్. ఓకే, ఇలా పవర్ అనేది పాస్ అవుతుంది అనమాట. ఇక దీని కింద ఇంకో న్యూరాన్ ఉంటుంది, ఆ న్యూరాన్కి ఈ పవర్ అనేది వెళ్తుంది. అట్లా 1 by 1 న్యూరాన్ వెళ్తుంది. బాడీలో లాంగెస్ట్ సెల్ ఏదంటే న్యూరాన్ లేదా నర్వ్ సెల్ అండి. 1 మీటర్ లెంత్ ఉంటుంది, ఇది లాంగెస్ట్ సెల్ యాక్చువల్లీ. నర్వస్ సిస్టంలో 7 ట్రిలియన్ న్యూరాన్స్ ఉంటాయి ఓవరాల్గా. ఓకే, 7 ట్రిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవ్రీడే 20,000 న్యూరాన్స్ అనేవి చనిపోతాయి. ఏజ్ తగ్గే కొద్దీ నాడీ సిస్టమ్ మొత్తం, నర్వస్ సిస్టమ్ మొత్తం డౌన్ అయిపోతుంది. అండ్ నర్వ్ సెల్కి రీజనరేషన్, సెల్ డివిజన్ కెపాసిటీ రెండు ఉండవు. ఒకసారి నర్వ్ సెల్ ఏదైనా రీజన్ వల్ల చచ్చిపోతే ఇంకంతే, అది ఏం చేసినా తిరిగి ప్రొడ్యూస్ కాదు. ఇప్పుడు మన బాడీలో స్కిన్ సెల్స్ చనిపోతే కొన్ని రోజుల తర్వాత స్కిన్ ఇంజ్యూర్ అయినా, బ్రేక్ అయినా, కొన్ని రోజుల తర్వాత కొత్త స్కిన్ వస్తుంది. కానీ నర్వ్ సెల్ ఒక్కసారి చనిపోయిందా బై మిస్టేక్, నువ్వు ఏం చేసినా తిరిగి రాదు. అందుకే నాడీ వ్యవస్థకి, నర్వస్ సిస్టమ్కి ఏదైనా డిసీజ్ వస్తే లైఫ్ లాంగ్ ఆ డిసీజ్తో సఫర్ అవుతూ ఉంటారు. ఫిట్స్ వస్తే మళ్ళీ కొన్ని రోజులు మాటికి రావడం, షాకింగ్ న్యూస్ చెప్పొద్దు, షాకింగ్ పిచ్చోడైపోతాడు, లేకపోతే సడన్గా యాంగ్జైటీ ఎక్కువ ఫీల్ అవ్వద్దు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. యాక్చువల్లీ నర్వస్ సిస్టమ్ ఒకసారి డౌన్ అయితే ఇంకా అది డౌన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎవ్రీడే 20,000 న్యూరాన్స్ చనిపోతాయి, చనిపోయినవి మళ్ళీ రావు కాబట్టి. సో ఆప్షన్ సి. విచ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ ద ఫుడ్ చైన్? ఆహారపు గొలుసుకు సంబంధించి ఏ ప్రకటన సరైనది కాదు అని అన్నారు కదా. సో ఆహారపు సంబంధించి ఎవ్రీ కాంపోనెంట్ ఆఫ్ ఫుడ్ చైన్ ఫార్మ్స్ ట్రోపిక్ లెవెల్, ఆహారపు గొలుసులోని ప్రతి భాగం పోషక స్థాయిని ఏర్పరుస్తుంది అన్నాడు. కరెక్టే కదండి, ప్రతి భాగం పోషక స్థాయిని ఏర్పరుస్తుంది యాక్చువల్లీ. ఓకే, ప్రతి భాగం పోషక స్థాయిని ఏర్పరుస్తుంది. ఎలాగా అంటే ప్రొడ్యూసర్ ఒక ట్రోపిక్ లెవెల్, ప్రైమరీ కన్జ్యూమర్ ఒక ట్రోపిక్ లెవెల్, సెకండరీ కన్జ్యూమర్, టెర్షరీ కన్జ్యూమర్ అన్ని ట్రోపిక్ లెవెల్సే కదా. ఇక్కడ ప్రొడ్యూసర్ ఉంటుంది, ఇది ఫుడ్ చైన్ అనుకోండి, ప్రొడ్యూసర్ ఉంటుంది, ఇది ఫస్ట్ ట్రోపిక్ లెవెల్. ప్రైమరీ కన్జ్యూమర్ మొదటి వినియోగదారులు, ఇది సెకండ్ ట్రోపిక్ లెవెల్. సెకండరీ కన్జ్యూమర్ మూడో ట్రోపిక్ లెవెల్. టెర్షరీ కన్జ్యూమర్ నాలుగో ట్రోపిక్ లెవెల్. పైన అపెక్స్ ఉంటుంది ప్రెడేటర్, అది 5th ట్రోపిక్ లెవెల్. ప్రతిదీ పోషక స్థాయి లేదా ట్రోపిక్ లెవెల్ని ఏర్పరుస్తుంది. ప్రతి దానికి ఒక పొజిషన్ ఉంటుంది కదా. ఎవరు ఇప్పుడు కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఓ పొజిషను, టీమ్ లీడర్ పొజిషనే, మేనేజర్ పొజిషనే, ఫస్ట్ అసిస్టెంట్ మేనేజర్, తర్వాత మేనేజర్, తర్వాత హెడ్, అందరివి పొజిషన్లే కదా. సో సేమ్ అట్లనే ఇంటర్ రిలేషన్ బిట్వీన్ డిఫికల్ట్ ఫుడ్ చైన్ ఈజ్ నౌన్ యాజ్ ఎ ఫుడ్ వెబ్. కష్టతరమైన ఆహారపు గొలుసుల మధ్య పరస్పర సంబంధాన్ని ఆహారపు వల అంటారు. ఆహారపు వల అంటే ఏంటంటే ఒక అనిమల్ని డిఫరెంట్ అనిమల్స్ తినేయడం, ఇటు పోతే ఇటు తింటుంది, అటు పోతే అటు తింటుంది, దాన్నే మనం ఆహారపు వల అని అంటాం. అంటే ప్రతిదానికి, అంటే ఇప్పుడు చూడండి, ప్రొడ్యూసర్ ఓన్లీ ప్రైమరీ కన్జ్యూమర్నే తింటుంది, ప్రైమరీ కన్జ్యూమర్ ఓన్లీ సెకండరీ కన్జ్యూమరే తింటుంది. కానీ ఫుడ్ వెబ్లో ప్రైమరీ కన్జ్యూమర్ని సెకండరీ, టెర్షరీ అన్నీ తింటాయి అన్నమాట. అలాగా ఆల్ ది చైన్స్ ఫార్మ్డ్ బై న్యూట్రిషనల్ రిలేషన్స్ ఆర్ యూజ్డ్ టు అండర్స్టాండ్ ఎనర్జీ ఫ్లో. పోషక సంబంధాల ద్వారా ఏర్పడిన అన్ని గొలుసులు శక్తి ప్రవాహాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కరెక్టే. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ నుంచి ఎంత శక్తి ప్రైమరీ కన్జ్యూమర్కి వెళ్తుంది? 10% వెళ్తుంది. దీని నుంచి దానికి 10%, దీని నుంచి దానికి 10%. ఓకేనా. ఫుడ్ చైన్లో ఉండే ప్రతి జీవి ఫుడ్ని ఎందుకు తీసుకుంటుంది అంటే ఫుడ్ టేస్ట్ కోసమో టైం పాస్ సరదాగా కాదు, ఎనర్జీ కోసమే తీసుకుంటుంది. సో కాబట్టి ప్రతి దాంట్లో ఫుడ్ చైన్లో మనం ఎనర్జీ అజంప్షన్, ఓకే, ఎంత అవుతుంది ఏంటి అనేది మనకు తెలియాలి. ఇన్ ఫుడ్ చైన్ ఎనర్జీ లెవెల్ ఇంక్రీజెస్ ఫ్రమ్ లోయర్ ట్రోపిక్ లెవెల్ టు హైయర్ ట్రోపిక్ లెవెల్. ఇది ఆబ్వియస్లీ రాంగ్.
ఎనర్జీ లెవెల్ ఇంక్రీజ్ కాదు, డిక్రీజ్ అవుతుంది ఎనర్జీ లెవెల్. ఇంక్రీజ్ ఎట్టయితుంది? ఇప్పుడు ప్రొడ్యూసర్ 100 కిలో క్యాలరీస్, ఒక 10,000 కిలో క్యాలరీస్ ఎనర్జీని ప్రొడ్యూసర్ ఏర్పరచుకుంటే దీంట్లో 10% ప్రైమరీ కన్సూమర్కి వెళ్తుంది అని అంటే ప్రైమరీ కన్సూమర్కి 1000 కిలో క్యాలరీసే వెళ్తుంది. ఇందులో సెకండరీ కన్సూమర్ మళ్ళీ 10 వెళ్తుంది అంటే 100 కిలో క్యాలరీస్. ఇందులో టెర్షరీకి ఇంకో 10% వెళ్తుంది అంటే 10 కిలో క్యాలరీస్. అపెక్స్కి 1 వెళ్తుంది. అట్లా పోంగ ఎనర్జీ తగ్గుకుంటా పోతుంది కానీ పెరగదు. సో ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఆప్షన్ డి ఈజ్ ఇన్కరెక్ట్ వన్. ఓకే, సో దట్ ఈస్ ఫుడ్ చైన్. ఇవి ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్కి సంబంధించి సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సో ఏమైనా డౌట్స్ లాంటివి ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. విల్ డిస్కస్ లేటర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. All the best for your examination. Okay, yes.